Do you interact with Gen Z? I don't want to say anything. I think I'm too old for it. You should stop calling yourself old. Because నాలో ఒక హస్సుల్ ఏదైతే ఉండేదో చచ్చిపోయిందా? ఎగ్జాక్ట్లీ. అరే 2025 నుంచి ఇంకేదో కూడా స్టార్ట్ అయింది కదా, బీటా. ఆల్ఫా అయిపోయింది, ఇప్పుడు బీటా కదా. చదువుకోండి ఫస్ట్. When I was an RJ, Band Capricio had started. ఇప్పుడు ఐ థింక్ హైదరాబాద్ సీన్ ఇస్ సో మచ్ దట్ చాలా బ్యాండ్లు ఉన్నాయి. మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక చాలా చిన్న చూపు ఉండేదన్నమాట. తెలుగు పాటలు క్లబ్ల్లో ప్లే చేయడం ఏంటి అని, దీన్ని ఎంగేజింగ్ గా ఎలా చేయాలి అనేది చూస్తున్నప్పుడు చెన్నైలో వి ఫౌండ్ బ్యాండ్. బేసికలీ మన సాయిబాబా భజన్ ఎలా అవుతుందో బట్ సినిమా పాటలు పాడుకుంటున్నాం. అండ్ దెన్ యు వర్ ఆల్సో ఇన్ అ మూవీ. సినిమా ఫీల్డ్ ఇస్ వన్ ఫీల్డ్. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా you could be the biggest star one day. Rendu flop labba. People are going to forget you or troll you. Please. నాకు చెప్పి పంపించారు కాంట్రోల్ చేయొద్దని. So was there a situation where you downplayed in like a room full of men? I think we are always in a room full of men. ఎస్పెషలీ మీడియాలో. నాట్ జస్ట్ మీడియా, మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. ఇక్కడ అగైన్ డిస్క్లైమర్, నేను మెన్ ఎక్కడ అదే అంటున్నా, ఈ డిస్క్లైమర్ ఇవ్వాల్సి వస్తుంది చూడు. Agreed. You said that you worked on your mental health. What was your biggest learning? The way you react to things. Literally physical health ని ఎలా ట్రీట్ చేస్తామో mental health ని కూడా అలా ట్రీట్ చేస్తే మనం హ్యాపీయర్ ఉంటాం. You made a video adulting గురించి అని చెప్పి అదా యా స్టోరీ అనుకుంటా. I have a nice semi garden. బర్డ్స్ వస్తుంటాయి. It used to lay eggs ఒక సీజన్ లో. నెలకు ఒక ఎగ్ కింద పడిపోయేది. అయ్యో గాలికి పడిపోయిందని చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఒక రోజు రెడ్ హ్యాండెడ్ గా we saw the bird push one egg out. దాని తర్వాత దాన్ని చదివి చూస్తే అపారెంట్లీ నా లైఫ్ లో నాకు ఎందుకు ఇలాంటి నాలెడ్జ్ ఇవన్నీ. ఐ నెవర్ న్యూ సచ్ ప్రాబ్లమ్స్ కుడ్ ఎగ్జిస్ట్ వే. హాయ్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ యింట్ మనీ. ఈరోజు మన యూజువల్ ఎపిసోడ్స్లా కాకుండా ఒక ఫన్ చిల్ కాన్వర్జేషన్ కోసం అని వీ ఆస్క్డ్ విద్యా టు కమ్ ఓవర్. విద్యా వాజ్ అన్ ఆర్జే అండ్ హ్యాస్ హెల్ప్డ్ అ కపుల్ ఆఫ్ నోన్ బ్రాండ్స్. మీకు తెలిసిన బ్యాండ్సే, హైదరాబాద్లోని ఉన్న బ్యాండ్స్ని తను మేనేజ్ చేసేవాళ్ళు. ఒక బ్యాండ్ ఇప్పుడు ఒకటి మేనేజ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా నేను ఒక సినిమాలో చూశాను తన్ని. ఐ డోంట్ నో షీ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ అనదర్ ఫ్రెండ్. సో నేను తన ప్రొఫైల్ని ఫాలో అవుతూ ఏదో నోన్ ఫేస్లా ఉంది అని చెప్పి సినిమాలో చూసినప్పుడు ఐ వాజ్ లైక్, ఓ డామ్, దిస్ ఇస్ ద సేమ్ గర్ల్ దట్ ఐవ్ బిన్ ఫాలోయింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి ఐ పింగ్డ్ హర్. And then she came over. Ee roju so conversation is going to be absolutely fun. It's like two strangers, you know, meeting for a coffee and having a conversation. That's the agenda em ledhu basic ga. Vidya, introduce yourself like you did on TEDx. ఇంతే ఫార్మల్ గా నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తే నాకు ఇట్లా టెన్షన్ వచ్చింది. అవి డూయింగ్ మీరు గారు అండి లేదు కదా? లేదు. నువ్వు నాకు కొంచెం చిన్నోళ్ళు కూడా మీరు అనడం అలవాటు. లేదు ప్లీజ్, నువ్వు షిఫ్ట్ అవుతేనే మనం కంఫర్టబుల్ గా చిల్ గా మాట్లాడుకోవచ్చు. ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ లైక్ యూ డిడ్ ఆన్ TEDx. అంటే ఫార్మల్ గా కాకుండా, స్క్రిప్ట్ అది లేకుండా ఫార్మల్ గా కాకుండా. పెద్ద ప్రాబ్లం ఏంటంటే నన్ను ఫార్మల్ గా ఉండమంటే కష్టం, మామూలుగా ఉండు అంటే చాలా ఈజీ. అండ్ ఆ క్రెడిట్ అంతా నా ఆర్జేయింగ్కే. బికాస్ నా ఫస్ట్ జాబ్ ఆర్జే. నా మాస్టర్స్ చెన్నైలో మాస్టర్స్ చేశాను. అది చేసి వచ్చిన వెంటనే రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా 3 years పనిచేశాను. అండ్ అప్పట్లో యంగ్ కాబట్టి చాలా ఎనర్జీ ఉండేది. ఇప్పుడు యంగే మనం అనుకుంటాం అంతే. బట్ విల్ గెట్ టు దిస్ టాపిక్ లేటర్. బట్ ఆ మల్టీ టాస్కింగ్ చాలా చేసేదాన్ని. సో అప్పట్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది నాకు. లక్కీలీ ఐ షట్ ఇట్ బికాస్ ఐ వాజ్ సో క్రింజ్. ఎంత క్రింజ్ ఉండేదాన్ని అంటే. హౌ లాంగ్ అగో వాస్ దిస్? 2016 అంటే అప్పట్లో మనం యూట్యూబ్ వాడడం కూడా కొంచెం తక్కువ. అప్పుడే యూట్యూబ్ అప్పుడే మొదలెట్టింది. లైక్ ఐ మీన్ ఇఫ్ చాలాసార్లు అనిపిస్తుంది కదా, మేబీ అది కంటిన్యూ చేస్తుంటే మనం కూడా ఇట్లా 1 million followers అని ఫీల్ అయ్యేది. 100% అయ్యేదేమో. కానీ చాలా క్రింజ్ ఉండే అబ్బా. నేను అంటే ఎంత ఐ యూస్ టాక్ అబౌట్ సినిమా. మనకి ఇంకేమో చెప్పు, నాకు పుట్టినప్పటి నుంచి టిల్ నౌ అండ్ టిల్ ఐ డై సినిమా అంతే, నాకు ఇంకేం రాదు. షుడ్ ఐ ఆల్సో టాక్ అబౌట్ వై సినిమా? Yeah, for sure. I am an epo kid.
ఐ డోంట్ నో మీ రీసెర్చ్లో అది తెలిసిందా అని, బట్ మై ఫాదర్స్ అ ఫిల్మ్ ప్రొడ్యూసర్. సో Sivalenka Krishna Prasad garu, which Aditya 369 maybe you would have known. Yeah, of course. He produced that when he was my age back then. సో దాని తర్వాత చాలా ఫిల్మ్స్ హీస్ మేడ్ అండ్ ఆల్ దట్. సో ఇంట్లో డిస్కషన్స్ అవన్నీ కూడా సినిమా చుట్టూ అనమాట. నేను ఆర్జేగా అయినప్పుడు ఆల్సో సినిమా షోనే హోస్ట్ చేసేదాన్ని. దెన్ నా యూట్యూబ్ ఛానల్ సినిమా గురించే ఉండేది. అంటే 5 reasons to watch this movie ఆర్ 5 reasons సంథింగ్ అనుకుంటే నేను మూవీ రివ్యూస్ బేసిక్గా మూవీ రివ్యూస్ అని ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనలేను. బికాజ్ ఐ థింక్ ఎక్కడో అంటే మనం ఫుల్గా ట్రూత్ఫుల్గా కూడా ఉండలేం కమింగ్ ఫ్రమ్ వేర్ ఐ యామ్ కమింగ్, బికాజ్ యూ నో టూ మెనీ పీపుల్. చాలామంది మన వాళ్ళు అయ్యేసరికి యూ కాంట్ వాళ్ళ సినిమాలకి బ్యాడ్ రివ్యూ పబ్లిక్గా ఇవ్వలేము. సో నేను రివ్యూస్ చేసేదాన్ని కాదు. అండ్ యూట్యూబ్ ఛానల్ ఉండేది. అండ్ అప్పట్లోనే బ్యాండ్ కెప్రిషో హ్యాడ్ స్టార్టెడ్. సో ఐ వాజ్ మేనేజింగ్ దెమ్ ఆల్సో. ఆర్జేలు అందరూ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా చూస్తే మా అందరికీ ఒక హ్యాబిట్ ఏంటంటే పక్కన హోస్టింగ్ చేయడం. సో సంగీత్లని, షోస్ అని ఇవన్నీ హోస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు వెన్ ఐ లుక్ బ్యాక్ అసలు అంత ఎనర్జీ ఎక్కడ ఉండేది అన్నట్టుంది. ఐ డోంట్ నో హౌ ఐ యూస్ టు డూ ఆల్ దట్. వాయిస్ ఓవర్స్ ఇంకా దొరికినట్టు అనమాట. దొరికిన సైడ్ హసిల్ చేసుకుంటూ వెళ్ళడమే. దట్స్ హౌ మై కెరియర్ స్టార్టెడ్. దాని తర్వాత 3 to 4 years ఫ్రీలాన్స్ చేశాను. లాడ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. సమ్మోహనంకి ఐ వర్క్డ్ ఆన్ ద పబ్లిసిటీ థింగ్ అగైన్ బికాజ్ ఇట్ వాజ్ మై డాడ్స్ ఫిల్మ్. నాని జెంటిల్మెన్కి పనిచేశాను. అశోకవనంలో అర్జున కళ్యాణం. అండ్ ఇట్ వాజ్ అంటే సమ్మోహనంలో ఒక షాపింగ్ మాల్ సీన్లో ఉంటాను, బట్ అదొక బ్లింక్ అండ్ మిస్ అనమాట. అది బ్లింక్ అండ్ మిస్ కూడా కాదు, ఇంకా చిన్నది అది. బట్ ప్రాపర్ యాక్టింగ్ డెబ్యూ వాజ్ అశోకవనం ఫర్ షూర్. యశోదాకి కూడా ఐ వాజ్ ద లైన్ ప్రొడ్యూసర్. అక్కడ కూడా దెర్ ఇస్ అ బ్లింక్ అండ్ మిస్ సీన్ ఆఫ్ మీ ఫస్ట్లో. సో దట్ హ్యాస్ బీన్ మై కెరియర్. దెన్ ఆల్ త్రూ కోవిడ్ డిఫరెంట్ థింగ్స్ అబ్బా, ఏమేమో ట్రయల్స్ చేసి కాన్స్టెంట్లీ కెప్ట్ వర్కింగ్ బట్ కెప్ట్ ఎక్స్పెరిమెంటింగ్ అనమాట. ఇప్పుడు ఒక ప్రాపర్ కార్పొరేట్ జాబ్లో ఉన్నాను, బట్ ఐఎమ్ ఆల్సో పక్కన సైడ్ హసల్స్ అలా అవుతూ ఉంటాయి అనేది అవ్వాలి కూడా. ఐ థింక్ ఐఎమ్ అజ్యూమింగ్ నేను కొంచెం ఎట్లా అంటే కొంచెం టైం ఉన్నా సరే అరే మనం జీవితంతో ఏం చేస్తున్నాము అలా వెళ్ళిపోతాను నేను. జీవితం ఏమో ఐ డోంట్ నో నేను వర్క్ గురించి అంత ఫిలాసఫికల్ అవుతానా అని. నేను జీవితం గురించి ఫిలాసఫికల్ అవుతాను. వర్క్ ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం, నాకు చాలా ఈజీగా బోర్ కొట్టేస్తుంది లైఫ్లో, చాలా క్విక్లీ బోర్ కొట్టేస్తుంది అనమాట. సో వర్క్ ఎస్పెషలీ. సో నాకు కాన్స్టెంట్గా అండ్ యాజ్ అన్ ఆర్జే మాకు ఆ అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉండేది. యునో ఇప్పుడు బికాజ్ యూ టాక్ టు పీపుల్ అండ్ యూ టాక్ టు స్ట్రేంజర్స్, ఇంటర్వ్యూ చేస్తావు కాబట్టి దట్ అడ్రినలిన్ ఒకటి వస్తుంది కదా, ఇట్లా హై, అరే ఏం ఉండింది వాళ్ళ ఇంటర్వ్యూ. ఆర్జేయింగ్లో అది చాలా కాన్స్టెంట్గా ఉండేది. పైగా నేను సినిమా ఆర్జే కాబట్టి సినిమా రిలీజ్ ఉంటే వి యూస్ టు టాక్ టు ద స్టార్. సో నేనున్నప్పుడు పైగా ఐ గోట్ ఎంత లక్కీ అంటే 3 months into బీయింగ్ అన్ ఆర్జే ఐ మెట్ షారూక్ ఖాన్. దాని తర్వాత బాహుబలి రిలీజ్ ఉండింది. సో అన్నీ ఇంకా నేను అందరినీ కలవడం, వాళ్ళతో మాట్లాడడం, ఇంటర్వ్యూస్ చేయడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం. సో ఆ హై చాలా ఫ్రీక్వెంట్గా ఉండేదన్నమాట. అది అయిపోయాక సో దట్ సర్చ్ ఫర్ దట్ హై ఉంటుంది కదా. సో ఐ థింక్ ఆ దాంట్లో సైడ్ హసల్స్ ఎక్కువ అయ్యాయి. యూ ఆర్టికులేటెడ్ ఇట్ రియలీ వెల్. ఐ థింక్ పాడ్కాస్టింగ్లోకి వచ్చిన తర్వాత నేను ఒక ఫస్ట్ ప్రీవియస్లీ వేరే ఛానల్లోని ఓన్లీ ఆంటర్ప్రెన్యూర్స్ని బిజినెస్ సైడ్ ఆఫ్ థింగ్స్ చేసేదాన్ని. హై సంగతి పక్కన పెడితే నాకు అసలు ఏ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ లేకుండా ఇంత అకంప్లిష్డ్ వాళ్ళు అసలు ఎందుకు ఓకే చెప్తున్నారు అన్న ఒక కాన్స్టెంట్ క్వశ్చన్ ఇంకా ఉంది నాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ రికార్డెడ్ పాడ్కాస్ట్ విత్ సంబడి లైక్ తేజస్వి మడివాడ, సునైనా గారు. ఈ కాన్వర్జేషన్స్ అయిపోయిన తర్వాత 1 గంట తర్వాత రియలైజేషన్ వస్తుంది, అరే ఎంత క్రేజీ కాన్వర్జేషన్. ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అబౌట్ దిస్ ఇస్ బికాస్ దేర్ ఈజ్ నో అదర్ వే దిల్ సిట్ విత్ మీ ఫర్ 1 hour అండ్ చాట్ విత్. అదే ఊరికి కాఫీకి రమ్మంటే రారు కదా, పాడ్కాస్ట్ అయితే
100% ఆన్ కెమెరా కాబట్టి దే ఆర్ ఆల్సో వెరీ క్యాండిడ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ క్యాండిడ్. సో ఐ నో వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్. మేనేజింగ్ బ్యాండ్ అంటే వాట్ ఆర్ యూ రిఫరింగ్ టు? బ్యాండ్ని మేనేజ్ చేయడం అంటే వాట్ హ్యాపెన్స్ బిహైండ్ ద సీన్స్. యూజువలీ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు చూస్తాం, బాగా పర్ఫామ్ చేశారు అనుకుంటాం, సగం గుర్తుండదు నెక్స్ట్ డే మార్నింగ్కి. అంతవరకే తెలుసు బ్యాండ్లు నడుస్తాయి ఇది అది అని చెప్పి. ఇప్పుడు ఐ థింక్ హైదరాబాద్ సీన్ ఇస్ సో మచ్ దట్ చాలా బ్యాండ్లు ఉన్నాయి. సాచురేషన్ అంట నేనైతే. బికాస్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ 2 మ్యాక్సిమం 3 బ్యాండ్లు ఉండేవి సిటీలో మ్యాక్సిమం. బికాస్ అప్పట్లో మనోళ్ళు ఇంకా బాలీవుడ్ డీజేలు బాలీవుడ్ బ్యాండ్లలోనే ఉన్నారు. తెలుగు పాటలా అంటే ఒక చాలా చిన్న చూపు ఉండేదన్నమాట. తెలుగు పాటలు క్లబ్బుల్లో ప్లే చేయడం ఏంటి అని. నాకేంటి, మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక ఇళయరాజా పాట వినడానికి కానీ, ఐఎమ్ హ్యూజ్ మణిశర్మ ఫ్యాన్, మణిశర్మ గారి పాట వినడం కానీ ఎందుకు అవ్వట్లేదు, మన చైల్డ్హుడ్ అది, హైదరాబాద్లో ఉన్నాము, అది ఎందుకు అవ్వట్లేదు అని నాకు చాలా ఇది ఉండేదన్నమాట. సో కెప్రిషో వాళ్ళు ఒక ఫేస్బుక్ వీడియో చాలా వైరల్ అయింది వాళ్ళది అప్పట్లో. సో ఆర్జేగా మా పనే టు ఫైండ్ పీపుల్ మా షోకి వచ్చి వాళ్ళు మాట్లాడి అండ్ ఆల్ ఆఫ్ దాట్, రైట్? సో ఐ థింక్ రెహమాన్ గారి బర్త్డే అనుకుంటా, నా షోకి ఇన్వైట్ చేశాను వాళ్ళని అండ్ సూపర్ జామ్ చేసాం. దేవర్ ఆల్ సింగింగ్, చాలా ఎంజాయ్ చేసాం. మీరు అసలు ఎక్కడ పర్ఫామ్ చేస్తారు, ఇంత బాగా పాడుతున్నారు అంటే కాఫీ షాప్స్ చెప్పారు. ఓ ఇక్కడ చేస్తారా, ఓకే నైస్ నైస్ అని. దెన్ వీ స్టార్ట్ టాకింగ్, ఇక్కడ చేయొచ్చు అక్కడ చేయొచ్చు అని. దే స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ఇన్ అ కపుల్ ఆఫ్ క్లబ్స్. అండ్ ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి యూ నీడ్ అ పర్సన్, బికాస్ ది ఆర్టిస్ట్ దెమ్ సెల్ఫ్ వాళ్ళే అన్నీ చేసుకోవాలంటే కష్టం. సో డేట్స్ చూడడం కానీ, ఒక క్లబ్కి అప్పుడు ఇంకా తెలుగు మ్యూజిక్ కొత్త కాబట్టి ఒక క్లబ్కి వెళ్ళి పిచ్ చేయాలి. లైక్ మా వాళ్ళు ఉన్నారు, ఇది ఇంత అవుతుంది, ఇది ఈ డేకి అయితే మేము చేయగలము అనేది. పిచ్చింగ్ వాజ్ అ హ్యూజ్ ప్రాసెస్. యూఆర్ టాకింగ్ అబౌట్ 2016 అనుకుంటా. సో అప్పట్లో ఇట్ వాస్ క్వైట్ అన్ ఎఫర్ట్ టు పుష్ ఇట్ టు క్లబ్స్ యాజ్ అన్ ఐడియా. అంటే తెలుగు బ్యాండ్స్ పెట్టుకోండి బాగుంటుంది అనేది. బట్ ఐ థింక్ 2 to 3 క్లబ్స్ వేర్ చాలా చాలా సపోర్టివ్. మూన్షైన్ కానీ తపిలరాసా కానీ ఇవి 2 ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ దే వర్ ఫర్ తెలుగు మ్యూజిక్. అండ్ దెన్ ద సీన్ గ్రూ, మ్యాసివ్ గ్రోత్. ఇప్పుడు చూస్తే అసలు too many bands I should say. Yeah, but I think Capricio I think is now like in that legendary list. Yeah, definitely amongst the top 3, 100%. Yeah, they've been touring countries and yeah, all of that. So currently dan tarvata Merakee happened. Capricio lead singer Ganesh and I, both of us had moved out of Capricio. Nenu first I had to move because Sammohanam cinema undindi, so I was quite busy with all of that. I had gotten married also that year, so a lot of things were happening and చెప్పి I had to move out. డే టు డే ఏం చేస్తాం మేము అంటే ఇట్ ఈస్ ప్రిటీ మచ్ డేట్స్ చూసుకోవడం, పిచ్చింగ్ ఇట్ టు న్యూవర్ క్లబ్స్, ఇంకా ఇది బెటర్గా ఎలా చేయాలి అనేది. ఇక్కడ ఐ విల్ టాక్ అబౌట్ మై బేబీ. ఇట్స్ కాల్డ్ Micless విత్ Merakee. సో ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు, బికాస్ బ్యాండ్స్ క్లబ్స్ ఫస్ట్ స్టెప్ అది స్టార్ట్ అయిపోయింది. క్లబ్స్లో బ్యాండ్స్ పర్ఫామ్ చేస్తున్నారు, తెలుగు పాటలు వింటున్నారు, అందరికీ తెలుగు పాటలు అనేది అలవాటు అయింది. క్లబ్స్కి వెళ్ళని వాళ్ళ సంగతి ఏంటి, చాలామంది క్లబ్స్కి వెళ్ళరు. చాలామంది 9 o'clock వచ్చి తెలుగు పాటలు వినాలని లేదు. సరే పోనీ ఇది ఇంకెక్కడైనా పెడదాం పబ్లిక్ ప్లేస్లో, వాళ్ళు వస్తారు ఆ టికెట్ కొనుక్కుని అంటే రారు, రైట్? సో దీన్ని ఎంగేజింగ్గా ఎలా చేయాలి అనేది చూస్తున్నప్పుడు చెన్నైలో వి ఫౌండ్ అ బ్యాండ్ కాల్డ్ మొట్టమాడి మ్యూజిక్. వాళ్ళు ఏం లేదు, జస్ట్ మొట్టమాడి అంటే టెర్రస్, తమిళ్లో టెర్రస్ మీద కూర్చొని అందరు కలిసి పాటలు పాడుకుంటున్నారు. బేసికలీ మన సాయిబాబా భజన ఎలా అవుతుందో బట్ సినిమా పాటలు పాడుకుంటున్నారు. అరే ఇదేదో భలే ఉంది, మనం కూడా చేద్దామని ఐ రీచ్డ్ అవుట్ టు దట్ పర్సన్. మేము కూడా చేయొచ్చా ఇది హైదరాబాద్లో, మేము తెలుగులో చేసుకుంటాము, మీకేం కాంపిటీషన్ లేదు అంటే, చేసుకోండి మాకేమో తెలుగే కదా అన్నారు. సో చిన్నగా స్టార్ట్ చేసాం. Micless విత్ Merakee ఈజ్ బేసికలీ బ్యాండ్ స్టేజ్ మీద ప్లే చేస్తుంది బట్ సింగర్ పాడడు, ద ఆడియన్స్ విల్ సింగ్. సో వీ స్టార్టెడ్ ఆఫ్ చిన్నగా ఒక క్యాఫేలో 40 people అనుకుంటా. 2024లో శిల్పకళా వేదిక హ్యాడ్ 2500 people singing together. So yeah, I think that's what came out of ఇంకేదన్నా కొత్తగా చేద్దాము. బ్యాండ్ అంటే లెట్స్ నాట్ జస్ట్ స్టిక్ టు దిస్, ఏదైనా కొత్తగా ఫార్మాట్లో ఏదైనా చేద్దాము అన్నప్పుడు
It's very interesting. I heard it was a huge hit from a lot of people. You should come sometime. I will. చాలా fun it is. When is the next one? ప్లాన్ చేస్తున్నాం. We are planning. 2500 మందిని ఒక చోట పెట్టి ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలంటే, నేను ఒక ఈవెంట్ కండక్ట్ చేసిన లాస్ట్ ఇయర్ 50 మందికి. I took 6 months break after that. అదే జనాలు ఎవ్రీ మంత్ నెక్స్ట్ ఎప్పుడు అంటే ఆగండి కొంచెం కోలుకోనియండి మమ్మల్ని అన్నట్టు ఉంటుంది. చాలా ఎక్కువ వర్క్ కదా. చాలా ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్. అండ్ మొత్తం నేను గణేష్ చూసుకుంటాం. సో గణేష్ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ మ్యూజిక్ సైడ్ ఆఫ్ ఇట్ బికాస్ హీఈస్ ద లీడ్ సింగర్. బ్యాండ్ని పెట్టడం అండ్ ఆల్ దట్. లాజిస్టిక్స్ మొత్తం నేను చూసుకుంటాను. వెన్యూ కానీ ఆల్ ఆఫ్ ఇట్, ఇంకా టికెటింగ్ అవన్నీ నేను చూసుకుంటా. సో జస్ట్ ద 2 of us who handle everything. We have great support system. బట్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రో అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. శిల్పకళా వేదిక బుక్ చేసినప్పుడు కూడా 2500 టికెట్స్ ఓపెన్ చేసినప్పుడు నేను ఎలా వస్తారు అసలు 2500 అసలు అంటే వీ డోంట్ హ్యావ్ ఎ సెలబ్రిటీ. మాకు చీఫ్ గెస్ట్లు ఎవరు లేరు. మనకి ఆడియో లాంచ్లు అవుతాయి అక్కడ యూజువలీ, రైట్? అది ఎప్పుడు నిండుతుంది? ఏదన్నా స్టార్ వచ్చినప్పుడు నిండుతుంది. మాకు అలాంటివి ఏమీ లేవు. అసలు ఎలా వస్తారు అనేది ఆనెస్ట్ ఫియర్ ఇట్ వాస్, నాట్ ఈవెన్ డౌట్. ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా బుక్ చేస్తాము అని. అండ్ ద వే ఇట్ ఫిల్డ్, పీపుల్ వర్ సిట్టింగ్ స్టేర్ కేసెస్ మీద అంతా మొత్తం సీట్స్ నిండిపోయి. సో ఇట్ వాజ్ చాలా మంచి ఫీలింగ్ అబ్బా. లైక్ ఇంతమంది ఎంజాయ్ చేశారు మన వల్ల అనేది సూపర్ ఫీలింగ్. వెరీ నైస్. హౌ లాంగ్ డిడ్, అంటే బికాస్ ఐఎమ్ జనరలీ ఆల్సో క్యూరియస్ ఫర్ బిజినెస్ సైడ్ ఆఫ్ థింగ్స్. ఇది టికెట్స్ ఓపెన్ చేసిన తర్వాత హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ఫర్ ఇట్ టు గెట్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్? 15 days అంతే. వి ఓపెన్డ్ ఇట్ 15 days ముందు. క్రేజీ కదా అసలు. అండ్ వీ డిడ్ంట్ యూజువలీ ఆన్ గ్రౌండ్ టికెట్స్ పెడతాము. ఆ ఎడిషన్కి వీ డోంట్ హ్యావ్ ఆన్ గ్రౌండ్ టికెట్స్ ఆల్సో బికాస్ ఆన్లైన్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. వెరీ నైస్. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఐడియాస్ దట్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్? 2025 అయితే ఐ వాంట్ టు గ్రో Micless డెఫినెట్లీ బికాస్ వైజాగ్ వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం. సో వీ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ దట్ వే. వాంట్ టు మేక్ ఇట్ బిగర్ డెఫినెట్లీ. ఉన్నది సరిగ్గా చేద్దాము ఇస్ మై మంత్ర ఫర్ 2025. కొత్తగా ఏం స్టార్ట్ చేయకుండా. దట్స్ ది ఐడియా. బట్ యూ విల్ గెట్ బోర్డ్. నో, అంటే దెర్ వాజ్ అ టైమ్ Micless కూడా బోర్ కొట్టింది. నేను ఐ కాంట్ బిలీవ్ ఐమ్ సేయింగ్ దిస్ ఆన్ కెమెరా, బట్ అండ్ ఐ థింక్ దాని ఫార్మాట్ కొంచెం మారుద్దామనే ప్లాన్లో ఉన్నాం. లైక్ యాడ్ థీమ్స్ టు ఇట్, యూనో. ఒక ఎడిషన్లో ఓన్లీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాటలు అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దాట్ ఇట్ విల్ గెట్ ఇంట్రెస్టింగ్. ఇట్ ఈస్ అ ఫార్మాట్ యూ కెన్ ట్వీక్ అరౌండ్ విత్. సో ఐ డోంట్ థింక్ ఐల్ గెట్ బోర్డ్. ఫేర్ ఎనఫ్. ఇది నేను యాక్చువల్లీ శిల్పకళా వేదికలో జరిగిందే ఫస్ట్ దేమో అనుకున్నాను నేను. ముందు దానికంటే ముందు 2 చేశాను. అయ్యో, కోవిడ్ ముందు చాలా మంచి పికప్ ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ కోవిడ్ హ్యాపెండ్. కోవిడ్ ముందు ఒక 6 shows చేసినట్టున్నాం. కోవిడ్ తర్వాత కోవిడ్ 3 years వీ హ్యాడ్ టు షట్. ఆఫ్ కోర్స్ అందరికీ, ఈవెన్ వీ వర్ వెరీ స్కేర్డ్. కోవిడ్ తర్వాత స్టార్ట్ చేశాక ఒక 5 shows అయి ఉంటాయి. యా, ఫేర్ ఎనఫ్. ఓకే, వర్క్ గురించి కాకుండా వాట్ ఎల్స్ డూ యూ డూ? సినిమాలు చూస్తానబ్బా, చాలా ఇష్టం నాకు. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ రిలీజ్ అయిన సినిమా ఐ హ్యావ్ టు బీ ఇన్ ద థియేటర్ అండ్ వాచ్ ఇట్. లిసన్ టు అ లాట్ ఆఫ్ మ్యూజిక్. అగైన్ సీ ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై వర్క్, రైట్? ఐ లవ్ లేజింగ్ అండ్ స్లీపింగ్. మామూలుగా కాదు, అంటే యాజ్ మచ్ as an extrovert and a social person I am, once I hit my 30s I became a very ఇట్లా చాలా ఇంట్లో పర్సన్ అయిపోయాను, ఇంట్లో వర్క్ అయిపోయాను అనమాట నేను. ఐ లవ్ స్టేయింగ్ హోమ్. సో ఏదైనా సిరీస్ చూస్తూ ఇంట్లో కూర్చుంటాను అంతే. ఆనెస్ట్లీ, కొత్త కాఫీ షాప్ ఓపెన్ చేస్తే ఐ విల్ గో డ్రింక్ కాఫీ. యు ఆర్ అ కాఫీ పర్సన్? ఎస్, రీసెంట్ కన్వర్ట్ అనమాట. ఐ నెవర్ హ్యాడ్ ఇట్ బిఫోర్. మేబీ 2 years 3 years అంతే. ఓకే. So Hyderabadloni you tried all coffees? Pretty much, yes. I also am on the same page with you. Nenu kuda I think it's been a year and a half that I am ante crazy coffee fan. I need coffee. ఎంటైర్ 1 yearలో కాఫీ తాగి రోజుకి ఒకటే, కాకపోతే మంత్ర రూల్ రోజుకి ఒకటే తాగాలి, ఎడిక్ట్ అవ్వకూడదు దేనికి అన్నది. రోజుకి ఒకటి కూడా అడిక్షన్ అని అంటారు. అది యాక్చువల్లీ ఏమైంది తెలుసా, లాస్ట్ వీక్ నేను రియలైజ్ అయ్యాను. ఐ వాజ్ లైక్ ఏంటి అంటే
రోజు 4 to 5 మధ్యలో కాఫీ తాగుతాను ఆఫీస్లో ఉన్నప్పుడు. ఒకరోజు సడన్గా ఏదో టైం దొరకలేదు, ఐ వాజ్ ఇన్ బిట్వీన్ మీటింగ్స్, ఆవలిస్తున్నాను 4 o'clockకి. ఐ వాజ్ లైక్ డామ్ ఇట్, కాఫీ, ద బాడీ ఈస్ నీడింగ్ కాఫీ అని చెప్పి అలవాటు అయిపోతుంది అంతే అది. అండ్ దెన్ నెక్స్ట్ డే ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ నాట్ హౌ థింగ్స్ షుడ్ బి, నేను కాఫీ తాగకుండా ఉండడానికి ట్రై చేద్దామని చెప్పి జస్ట్ లాస్ట్ వీకే, ఈరోజు సండే కదా, థర్స్డే ఫ్రైడే తాగలేదు. థర్స్డే ఫ్రైడే ఎవ్రీబడి వాస్ కమింగ్ టు మీ అండ్ ఆస్కింగ్ మీ ఎందుకు ఇంత డల్గా ఉన్నారు, ఒంట్లో బాగుందా అని. ఐ వాజ్ లైక్ డామ్ ఇట్, డోంట్ డూ దిస్. అండ్ దెన్ ఐ వాజ్ బ్యాక్ టు లైక్ ఐ వాజ్ లైక్ సాటర్డే సండే కాఫీ తాగుదాం, మళ్ళీ మండే నుంచి కాఫీ ఆపేద్దాం అని చెప్పి. వాట్స్ యువర్ థ్యాంక్ యూ వాట్స్ యువర్ ఫేవరెట్ కాఫీ ఇన్ ద సిటీ? ఇన్ ద సిటీ True Black. విచ్ వన్? Hands down True Black. I'm lactose intolerant, so I like the orange. No, I like my milk coffees almond milk though. Almond milk though there's a hazelnut latte that they make చాలా బాగుంటుంది. In fact నేను ఏదైనా తాగుతా at this point, literally any coffee I'll drink. But yeah, most favorite అయితే True Black లో hazelnut latte. ఎవరిని అడిగినా సరే యూజువల్లీ ఈ మధ్య True Black అని ఆన్సర్ వస్తుంది. ఓకే, it has the best coffee in the city. It does. But ఇప్పటి వరకు నేను అడిగిన వాళ్ళు ఎవ్వరు దేర్ ఇస్ నో రిపీటెడ్ ఆన్సర్, ఎవ్రీబడి హ్యాస్ లైక్ దేర్ ఓన్ ఫేవరెట్ దేర్. అంటే అన్ని బాగుంటాయి అక్కడ. ఫేర్ ఎనఫ్. ఇంకా వాట్ ఎల్స్, వాట్ ఆర్ యువర్ అదర్ సైడ్ గిగ్స్? టాక్ అబౌట్ యూ వర్క్డ్ విత్ Capricio అండ్ దెన్ Merakee అండ్ దెన్ యూ వర్ ఆల్సో ఇన్ అ మూవీ. అది చాలా ర్యాండమ్గా వచ్చింది, లైక్ డ్యూరింగ్ కోవిడ్ అనమాట. ఎవరో ఫ్రెండ్ ఆ కాస్టింగ్ టీంలో ఉంటే వాళ్ళు నా ఫోటో చూపించి ఆడిషన్కి పిలిచారు. నేను ఆడిషన్కి ఎంత అన్సీరియస్గా వెళ్ళానంటే ఇది ఎలాగూ రాదు అని వెళ్ళా. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ అటు సైడ్ నుంచి ఆడిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, బికాస్ నేను ఎప్పుడు ఇటు సైడ్ ఉన్నా, ప్రొడక్షన్ సైడ్ ఉన్నాను, మాకు తెలుసు ఇలా కావాలి అని. సో ఇటు సైడ్ నుంచి ఎలా ఉంటుంది, అసలు ఫేసింగ్ ద కెమెరా ఎలా ఉంటుంది, మనం కూడా నేర్చుకుందాము. అండ్ మన ప్రొడక్షన్ కాదు, రైట్, బికాస్ నేను సమ్మోహనం ఇట్ వాజ్ ఆర్ ప్రొడక్షన్. సో లిటరలీ అక్కడ కూర్చొని ఉంటే ఎవరో ఎక్స్ట్రా కావాలంటే నువ్వు పో అన్నట్టు కైండ్ ఆఫ్ థింగ్స్, రైట్, ఆన్ సెట్. సో మన ప్రొడక్షన్ కాదు, ఒక ఆడిషన్ అసలు ఎలా ఉంటుంది చూద్దామని వెళ్ళా నేను. ఆడిషన్ అయిపోయింది, ఈవినింగ్ ఫోన్ వచ్చింది, మీరు సెలెక్టెడ్ అండి అని. జోకా అనుకున్నా. నేను ఫస్ట్ నో చెప్పేసా, ఐ సెడ్ నేను చేయను, బికాజ్ చాలా లాంగ్ స్కెడ్యూల్, హైదరాబాద్ కాదు, అండ్ కోవిడ్ అప్పుడు ఉండింది. అండ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ సౌత్ బే అప్పుడు, రానాస్ కంపెనీ. ఐ వాజ్ హెడింగ్ మ్యూజిక్ ఫర్ దెమ్ అండ్ సమ్ ఇంట్రెస్టింగ్ వర్క్ వాజ్ గోయింగ్ ఆన్ అనమాట. సో అంతంత లీవ్ కూడా కుదరదని చెప్పేశాను. ఒక 2 months తర్వాత దే గాట్ బ్యాక్ సేయింగ్ మొత్తం మారిపోయింది ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల, హైదరాబాద్లోనే షూట్ చేస్తున్నాము, షెడ్యూల్ ఇస్ షార్ట్, ద రోల్ ఇస్ స్టిల్ ఓపెన్. వాళ్ళు ఇంకెవరో అనుకున్నారు, అమ్మాయికి ఎగ్జామ్స్ ఏదో అయింది, రోల్ ఇస్ స్టిల్ ఓపెన్, మీరు చేస్తారా అంటే నేను అప్పుడు వెనక్కి వచ్చిందా, వావ్, సెకండ్ టైం ఆపర్చునిటీ నాకింగ్ అంటే సరే తీసుకుందాం, ఏదో ఫన్ ఉంటుందని. ఐ సెడ్ ఓకే. లుక్ టెస్ట్ చేసాము, ఎవ్రీథింగ్ ఫిట్ సో వెల్. అండ్ నాకు ఆ టీమ్ ఎంత ఇష్టం అంటే ఆల్ యంగ్స్టర్స్ అండ్ like it was just so fun. I can literally sit with anybody and ఏదైనా మాట్లాడచ్చు, నాకు సెట్లో బోర్ కొడుతోంది అలాంటిది ఏది లేదనమాట. అండ్ ఆ సినిమా చూస్తే చాలా మంది ఉంటారు సినిమాలో, అందరూ లైక్ వేర్ ఆల్ లాక్డౌన్, రైట్. సో అట్ ఎనీ గివెన్ పాయింట్ సెట్లో ఒక 20 people ఉంటారు. ఒక ఆంటీ పులిహోర తెస్తారు, ఇంకో ఆంటీ ఏదో తెస్తారు, మేమందరం తింటూ ఎంజాయ్ చేస్తాం. ఇట్ వాజ్ సో మచ్ ఫన్. బట్ ఐ డోంట్ సీ మై సెల్ఫ్ డూయింగ్ ఇట్ అగైన్. అంతే. నేను అనుకున్నా కూడా, ఐ రియలీ థాట్ ఓకే దాని తర్వాత కన్సిడర్ చేద్దామా. మై ఫ్రెండ్స్ వర్ యాక్టర్స్, వాళ్ళేమో స్క్రీన్ మీద నువ్వు చూసుకున్నప్పుడు ఆ హైయే వేరు విద్య అన్నారు. వెయిట్ చేసా ప్రీమియర్కి, ఐ సా, నాకేమంత హై అనిపించలేదే అన్నట్టు ఉండింది నాకు. మేబీ ఇఫ్ యు ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్, మేబీ you will get that. And I strongly feel, especially cinema field and acting ki lakshala kotla mandi, they are dying for the chance that I got, right? So nenu ila half hearted ga one of the chances చూస్తే చేద్దాంలే అని వాళ్ళ నుంచి ఛాన్స్ తీసుకోవడం తప్పు. కరెక్ట్.
ఇట్స్ నాట్ గుడ్ ఆఫ్ మీ. నా ప్రివిలేజ్ని అబ్యూజ్ చేయడం అది. సో నాకు వచ్చిన పని, నాకు నచ్చిన పని చేసుకోవడం బెటర్. అవి మనం ఎవరికైతే కావాలో వాళ్ళకి వదిలేద్దాం అవి అని ఐ ఫెల్ట్. వాట్ ఈస్ సంథింగ్ ఎల్స్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ సేక్ అదర్ దెన్ మూవీస్? ఐ థింక్ యాజ్ అన్ ఇంటర్న్ ఒకసారి ఐ సోల్డ్ అపార్ట్మెంట్స్. ఫోన్లు లైక్ కాల్ సెంటర్, మీకు అపార్ట్మెంట్ కావాలా అని అప్పట్లో ఫోన్. దాట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫార్ షూర్. డబ్బింగ్ ఐ థింక్ అనదర్ థింగ్ దట్ ఐవ్ ట్రైడ్. Because I've been into voice only, right? Like Arjega and all of that. I think dubbing is something I tried and I did not enjoy. Again, చాలా పేషెన్స్ కావాలి. డబ్బింగ్ ఆర్టిస్టులు దే హ్యావ్ సో మచ్ పేషెన్స్ మ్యాన్. చాలా పేషెన్స్. ఐ థింక్ ఎనీథింగ్ ఇన్ ద మీడియా ఇండస్ట్రీ అంటే భయంకరమైన పేషెన్స్ కావాలి. ఎందుకు అంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ ఎఫర్ట్. అందరూ ఒక జోన్లో ఉండాలి. ఒక్కళ్ళ ఎనర్జీ లో హై అని అనిపించినా అది ఎవ్రీబడి ఎల్స్ కెన్ సెన్స్ ఇట్ బికాస్ యూఆర్ క్రియేటివ్లీ దట్ లైక్ ఓపెన్ దట్ చుట్టుపక్కల ఒకళ్ళ ఎనర్జీ లోలో ఉన్నా మిగిలిన వాళ్ళందరికీ ఎనర్జీ లో అయిపోతుంది. నంబర్ 1. నంబర్ 2, everything should be in place, and when everything is in place you should be in that vibe to like actually put your best self forward. So I think media industry lone భయంకరమైన పేషెన్స్. I think consistent గా ఒక్క హెడ్ స్పేస్ లోనే ఉండగలగాలి అండ్ కన్సిస్టెంట్ గా I think you should be able to appreciate what you have and a lot of resilience. చాలా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇది ఇక్కడే ఉన్నాను కానీ సినిమా పిచ్చి అనేది ఏదైతే నాట్ చూసే పిచ్చి కాదు, సినిమాలలో ఉండాలి, సినిమాల్లో పేరు తెచ్చుకోవాలి అనే పిచ్చి ఏదైతే ఉంటుందో నాకైతే అది అర్థం కాదబ్బా. బికాజ్ ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్ దిస్. నన్ను చాలామంది వార్న్ చేశారు తెలుసా, ఇంకొచ్చే ముందు ఫిల్టర్ వేసి మాట్లాడు నువ్వు, కొంచెం ఏంటిది డిప్లొమాటిక్గా మాట్లాడు విద్య నువ్వు అని. బట్ ఐ థింక్ ఎవరో ఒకళ్ళు నిజాలు చెప్పాలి. బట్ వన్ ఫీల్డ్ వేర్ యువర్ హార్డ్ వర్క్ డస్ నాట్ ఈక్వేట్ సక్సెస్. నువ్వు ఇంకెక్కడ ఏ ఫీల్డ్లో నువ్వు ఇంత పని పెడితే ఎవరో ఒకళ్ళు రికగ్నైజ్ చేస్తారు, ఆర్ తగ్గట్టు డబ్బులు వస్తాయి, ఆర్ ప్రమోషన్స్ వస్తాయి, వాట్ ఎవర్, రైట్? సినిమా ఫీల్డ్ ఇస్ వన్ ఫీల్డ్. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా 100 అదర్ ఫ్యాక్టర్స్ కలిసి వస్తేనే నీకు సక్సెస్. నేను జస్ట్ హార్డ్ వర్క్ చేస్తా నాకు సక్సెస్ అవుతుంది అనేది దిస్ ఇస్ నాట్ ద ఫీల్డ్ దట్ హ్యాపెన్స్. బికాస్ ఎంత మంది వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి దే డ్రీమింగ్ బిగ్ అండ్ దే కమింగ్, అండ్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్ ఆర్ యాక్చువల్లీ బికమింగ్ స్టార్స్ అండ్ బికమింగ్ వాట్ దే ఆర్. అండ్ గ్లోరిఫికేషన్ నాకు ఎంత కోపం వస్తుందో. అందరూ సినిమా ఫీల్డ్ అది ఇది అని అందరూ మంచిగా మాట్లాడతారు కానీ ఎవరు దాని గురించి రియాలిటీ ఎందుకు మాట్లాడరు ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ నానా హ్యాస్ బీన్ ఇన్ ద ఫీల్డ్ బిఫోర్ ఐ వాజ్ బోర్న్. లైక్ Aditya 69 was before I was born. That was his second or third film అప్పటికే. సో అప్పటి నుంచి చూస్తున్నాను కదా ఆయన జర్నీ. హీ స్టిల్ ఇన్ ఇట్. హీస్ 35 years in it now. అండ్ ఆయన జర్నీ చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది దట్ సక్సెస్ ఒక్కటే ఈ ఫీల్డ్లో, యునో. సో ఐ ఫీల్ ఆ రెసిలియన్స్ ఏదైతే ఉందో, ఒక ఫెయిలియర్ వచ్చాక ఒక సక్సెస్ గురించి మళ్ళీ ఫ్రమ్ జీరో స్టార్ట్ చేయాలి. నువ్వు యూ కుడ్ బీ number 1 అండ్ దెన్ ఇన్ కేస్ యూ హ్యావ్ అ ఫెయిలియర్ టు గో బ్యాక్ టు దట్ number 1 నీకు ఎంత రెసిలియన్స్ ఉండాలి. ఈ ఫీల్డ్లో ఉండాల్సిన పేషెన్స్, రెసిలియన్స్, స్ట్రెంగ్త్. ఐ థింక్ ఇది ఈ సినిమాల గురించి మీడియాలో గురించి నేను ఐ థింక్ ఐ హ్యాడ్ అ సిమిలర్ కాన్వర్సేషన్ విత్ అన్ అదర్ గెస్ట్. ఐ డోంట్ రికలెక్ట్ హూ ఎగ్జాక్ట్లీ కాన్వర్సేషన్ అయింది అని చెప్పి. ఇది ఇట్లా ఇది కష్టం, మళ్ళీ అయిపోతే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి, లేదంటే ఇంతమందిని యూ హ్యావ్ టు ప్లీజ్ సో మెనీ పీపుల్ టు యాక్చువల్లీ గెట్ అన్ ఆపర్చునిటీ అండ్ యూ హ్యావ్ టు బీ యువర్ బెస్ట్, ఇది అది అని ఇన్ని చెప్తుంటే నాకు ఒకటి స్ట్రైక్ అయింది ఏంటి అంటే ఇట్స్ ద సేమ్ యాజ్ యాక్చువల్లీ డూయింగ్ యువర్ ఓన్ బిజినెస్. ఇఫ్ యూ స్టార్ట్ యూ విల్ ఫెయిల్. యూ హ్యావ్ టు ఐదర్ అండర్స్టాండ్ ఈ బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదు వేరే స్టార్ట్ చేద్దామని అనుకోవాలి, లేదంటే దీన్ని ఎట్లా బెటర్ చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది అని అన్నా. కానీ ఒక బిజినెస్ సక్సెస్ అయ్యాక, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ది కెఫే, ఒక కెఫే సక్సెస్ అయ్యాక మళ్ళీ ఫెయిలియర్ అవ్వదు కదా.
నీకు అప్పటికే యూ విల్ హిట్ అ హై. ఆ హై నుంచి అది ఎలా మెయింటైన్ చేయాలో డిసైడ్ చేస్తావు, ఆర్ దీన్ని ఇంకా బెటర్ ఎలా చేయాలో అనుకుంటావు, రైట్? ఐ డోంట్ థింక్ సో. ఎందుకు అంటే నా ఉద్దేశం ప్రకారం ఇది మీడియాలోని లెట్సే ఫర్గెట్ అబౌట్ ద లెజెండ్స్ లైక్ సంబడి లైక్ చిరంజీవి ఆర్ సంబడి, సినిమా యాక్టర్స్ తీసుకున్నా లేదంటే బిజినెస్ తీసుకున్నా, ఐ ఫీల్ లైక్ దెర్ ఈస్ ఆల్వేస్ అ పీక్ అండ్ దెన్ అ డౌన్. దేనికైనా లైఫ్ స్పాన్ ఉంటుందని నా ఒపీనియన్. యూట్యూబ్ ఛానల్ అయినా ఒక పాడ్కాస్టర్ నెంబర్ 1లో ఎప్పుడు ఉండడు, కొత్త వాళ్ళు వచ్చేస్తారు. ఐ అగ్రీ. కానీ ఒక పాడ్కాస్ట్ ఛానల్కి 50,000 సబ్స్క్రైబర్స్ ఉంటే ఆ 50,000 కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఇన్ అ బ్యాడ్ పీరియడ్ మ్యాక్సిమం 49కి వస్తావు, నువ్వు 0కి రావు. బట్ ఫిల్మ్స్ హిట్ ఆర్ మిస్. You could be the biggest star one day. It's taking me to not take names. Kani you could be the biggest star one day. Rendu flop labba. People are going to forget you or troll you. నేను నా చిన్నప్పుడు మాట్లాడుతున్నాను, ప్లీజ్. నాకు చెప్పి పంపించారు కాంట్రోల్ చేయొద్దని. సో people are going to troll you. People are going to forget that you have given such big blockbusters. ఇంత బ్రూటల్గా పర్సనలీ అయితే నాకు ఇంకే ఫీల్డ్ తెలీదు. మేబీ ఉన్నాయేమో, మేబీ ఐఎమ్ రాంగ్ ఏమో, కానీ నేను చూసింది ఇదే కాబట్టి ఐ ఫీల్ ఎవ్వరూ దీని గురించి మాట్లాడరు. బికాస్ చాలామంది డే డ్రీమ్ చేస్తారు బీయింగ్ ఇన్ ఫిల్మ్స్, రైట్? నేను ఇది అవ్వాలి వచ్చేసి ఊర్లో నుంచి ఇక్కడికి క్లాసెస్ తీసుకుని ఆఫీసెస్ చుట్టూ తిరిగి ఎంతమంది సక్సెస్ అవుతున్నారు దాంట్లో? ఎగ్జాక్ట్లీ. ఎవరు ఎందుకు చెప్పట్లేదు ఆ కష్టం గురించి? అందరూ కష్టపడ్డాము స్టార్ అయ్యాం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎంతమంది అవ్వలేదు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను. యాక్టర్స్ అంటే అగైన్ చూశాను వాళ్ళు, అంటే లైక్ ఐవ్ మెట్ అ కపుల్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. And generally also entrepreneurs like who run big businesses and companies and all of that. ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఒక్కటే ఇది పెట్టుకున్నాను, ఏంటి అంటే ఇఫ్ దెర్ ఈస్ నో మ్యూచువల్ రెస్పెక్ట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ విత్ ఎనీబడి. ఇది నేను day 1 నుంచి ఐ డిడ్ నాట్ ఈవెన్ క్రియేట్ మై ఓన్ ఛానల్ ఆ పాయింట్ ఇన్ టైంలో. లైక్ యూ, ఐ ఆల్సో హ్యావ్ అ కార్పొరేట్ జాబ్. సో అది లైక్ ఫైనాన్షియలీ దట్స్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. వి గాట్ టు కీప్ ద మనీ కమింగ్. yes. అది పక్కన పెట్టేస్తే ఇక్కడ మూవీస్ ఈ ఇండస్ట్రీలో పాడ్కాస్టింగ్ అని ఎవరిని కలిసినా సరే, ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు దేర్ వర్ అ కపుల్ ఆఫ్ గెస్ట్స్. అంటే ఫస్ట్ నేను ఇంతకుముందు నా ప్రాసెస్ ఎట్లా ఉండేదంటే ఫస్ట్ కలిసేదాన్ని, వెళ్ళి గెస్ట్ని బయటికి వెళ్ళి కలిసేదాన్ని అనమాట. కలిసి ఓకే గుడ్ లైక్ బాగా మాట్లాడుతున్నారా లేదా, మాట్లాడగలరా లేదా అన్నది తెలుసుకోవడానికని ఒక బేసిక్ అసెస్మెంట్ గురించి అని కలిసేదాన్ని. ఒకసారి వెళ్ళినప్పుడు సంబడి హూ వాజ్ లీడింగ్ లైక్ అ బిగ్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఓకే, వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఐ వాజ్ లైక్ సో అండ్ సో ఇట్లా లైక్ లెట్స్ గెట్ ఆన్ అ కాల్, లెట్స్ మీట్ ఫర్ లైక్ అ కాఫీ ఇది అది అని చెప్పి ఐ వెంట్ టు హిజ్ ఆఫీస్. అతను పనిలో ఉన్నారో లేదో తెలియదు కానీ నన్ను అయితే బయట వెయిట్ చేయించాడు 45 minutes 1 hour. సో బట్ ఇన్ దట్ 1 hour ఎవరో ఒకరిని పంపించాడు పావుగంటకు ఒకసారి, వస్తున్నారు సార్ వెయిట్ చేయండి, వస్తున్నారు సార్ వెయిట్ చేయండి అని. అంటే ½ an hour ఇస్ గ్రేస్ పీరియడ్. ఆల్ ఆఫ్ అస్ సమ్ టైమ్స్ ముందుది లేట్ అయిపోవచ్చు, ముందు వాళ్ళు లేట్గా రావచ్చు, ముందు మీటింగ్ వాళ్ళు లేట్గా రావచ్చు. దిస్ మచ్ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఐఎమ్ సంబడి, నాకు టైం చాలా పర్టికులర్గా ఇంపార్టెంట్. టైమింగ్ ఇది ఒక్కటి దట్స్ non-negotiable ఫర్ మీ. అంటే ఐ అండర్స్టాండ్ ఇఫ్ లైక్ లెట్స్ సే లైక్ అ గెస్ట్ కమ్స్ లేట్ ఆర్ సమ్ మీటింగ్ గెట్స్ డిలేడ్ పోస్ట్ పోన్, దట్స్ ఐ అండర్స్టాండబుల్. బట్ సంథింగ్స్ హ్యాపెనింగ్ సో అంటే పర్పస్లీ చేసినట్టు అనిపిస్తే ఆ రోజు నేను లేచి వచ్చాను. ఐ పింక్డ్ దట్ గై సేయింగ్ దట్ హే లెట్స్ మీట్ సమ్ అదర్ టైమ్ అని చెప్పి పొలైట్గా చెప్పి వదిలేసాను. ఐ హ్యావ్ అన్ అదర్ మీటింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ వెయిట్ అని చెప్పి మెసేజ్ పెట్టి వచ్చాను. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను ఏంటి అంటే ఎటికెట్స్ లేని వాళ్ళతోటి నాకు వాళ్ళు ఫ్రీగా నాకు ఏదైనా ఇచ్చేస్తానని చెప్పినా సరే ఐ డు నాట్ వాంట్ టు అసోసియేట్ విత్ దోస్ పీపుల్ అని చెప్పి ఇదయ్యాను. ఈ యాక్టర్స్ యాక్ట్రెసెస్ లేదంటే లైక్ మీడియాలో ఉన్న వాళ్ళు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చిన్న పెద్ద నేను లెవెల్ పొజిషన్ గురించి అసలు మాట్లాడలేదు. బట్ ఎటికెట్స్ లేకుండా మేనర్స్ లేకుండా లైక్ ట్రూ బ్లాక్లోనే ఐ సా వన్ యాక్ట్రెస్ అనమాట, వెరీ బిగ్ యాక్ట్రెస్, ఓకే. Just last week, I was there with my brother having coffee. She walked by us. My brother was like, so-and-so person is there, look an ante. I looked.
షీ వాజ్ సో రూడ్ టు ద సర్వీస్ పర్సన్, సో రూడ్. ఐ వాజ్ లైక్, నాకు ఇట్లా ఇంప్రెషన్ పోయింది నాకు. ఐ డి నాట్ వాంట్ లుక్ ఎట్ హర్ ఫేస్ ఎనీమోర్, నో మ్యాటర్ హౌ ప్రిటీ షీ వాజ్. అంత లైక్ ఎటికెట్స్ అన్నవి ఎంత ఇంపార్టెంట్, మేనర్స్ అన్నవి ఎంత ఇంపార్టెంట్ అని పక్క వాళ్ళు నేర్పించలేరు అని ఒకటి. ఈ టైమింగ్ దాని గురించి అయితే ఐ నో ఇంటర్నల్ సీక్రెట్. ఏంటదంటే టైంకి వస్తే పనిలేదు అనుకుంటారు అనేది ఒక పెద్ద, అది మన జనరేషన్లో కూడా ఇంకా ఉంది డెఫినెట్లీ టైంకి వస్తే పనిలేదు అనుకుంటారు అనేది ఒక ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్లీ, మనం టైంకి వెళ్ళినా ఎదుటివాడు టైంకి రాడేమో, సో మనం ముందు వెళ్ళిపోతాము బిఫోర్ ది అదర్స్ అని ఒక ఫియర్ కూడా డెఫినెట్. బికాస్ హైదరాబాద్ నీకు తెలుసు, వీ వర్క్ ఆన్ అ డిఫరెంట్ టైమ్ జోన్ ఓన్లీ, సో అది కూడా ఉంది. ఇవి రెండు ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ టైం ఎటికెట్కి అయితే ఉన్నాయి. బీయింగ్ అంటే దీస్ ఆర్ థింగ్స్ దట్ నాకు కొంచెం టిక్ ఆఫ్ అయిపోయాయి. ఏంటంటే ఒక టైమ్, ఇంకొకటి అవతలని తీసి పారేసేటట్టు మాట్లాడడం. అది ఎవరైనా కానివ్వండి, చిన్న పెద్ద ఎనీబడి, అవతలని తీసి పారేసినట్టు మాట్లాడితే నాకు ఇంకా ఆ పర్సన్ మీద రెస్పెక్ట్ పోతుంది. ఐ నెవర్ వాంట్ టు సీ దర్ ఫేస్ అగైన్ టైప్లో నాకు అది నాన్ నెగోషియబుల్. వాట్ ఆర్ నాన్ నెగోషియబుల్స్ ఫర్ యూ? వాట్ టిక్స్ యూ ఆఫ్ అబౌట్ పీపుల్ అంటే ఇది చాలా ఎక్కువ చూసాను కాబట్టి అరౌండ్ ఇన్ మై వర్క్. వన్, చాలా దే థింక్ టూ హై ఆఫ్ దెమ్ సెల్స్. అంటే నేను వస్తే అసలు వేరే లెవెల్ అని చాలా ఒక డెల్యూషన్లో ఉంటారు జనాలు. నేనెవరో తెలుసా ఐ థింక్ దాట్ ఈస్ ద థింగ్. నేనెవరో తెలుసా ఫీలింగ్లో ఉన్నవాళ్ళు రియల్లీ టేక్ మీ ఆఫ్. బికాస్ నువ్వు ఎవరైనా అవ్వు, హూ ఎవర్ యు ఆర్, హ్యూమన్స్ వీఆర్ ఆల్. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ మ్యాసివ్ టిక్ ఆఫ్. సెకండ్లీ, మీడియాలో ఐఎమ్ షూర్ నువ్వు కూడా నోటీస్ చేసి ఉంటావు, బికాజ్ చాలా తక్కువ మంది విమెన్ ఉన్నాం, రైట్? ద రేషియో ఇస్ వే ఆఫ్. సో when a girl or when a woman gives out an idea, తను సీరియస్గా తీసుకోరు. ఇవి రెండు. అండ్ టోన్ డిఫరెన్స్. ఇప్పుడు ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు నీకు టోన్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అది కనిపిస్తే ఎక్స్ట్రీమ్ టిక్ ఆఫ్ నాకు. అది నా ఫస్ట్ టిక్ ఆఫ్ అయితే అదే. హౌ డూ యూ డీల్ విత్ ఇట్? అంటే ఐ కమ్ ఫ్రమ్ ప్రివిలేజ్, సో నాన్న వల్ల నన్ను సీరియస్ తీసుకుంటారు కొంచెం. అండ్ మోస్ట్లీ నేను పనిచేసిన సినిమాలన్నీ మా సెట్టే కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. బికాజ్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ మై డాడ్. నాకంత సీన్ లేదు. బట్ బయట ఏదైతే చేశానో ఐ డోంట్ నో హౌ టు డీల్ విత్ ఇట్ రే. లైక్ హౌ డు యూ డీల్ విత్ ఇట్, రైట్? యూ జస్ట్ మేబీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం తప్ప, ఆర్ మేబీ వాళ్ళతో పని చేయకుండా ఇఫ్ పాసిబుల్ ఏం చేస్తాం? యూ కాంట్ ఈవెన్ డూ దాట్, యూ హ్యావ్ టు వర్క్ విత్ దెమ్. ఐ థింక్ ఇట్ జస్ట్ పిసెస్ మీ ఆఫ్ అంతే. ఇది యాక్చువల్లీ తెలుసా, ఇది సర్ప్రైజింగ్లీ అమ్మాయిలు కూడా ఐ థింక్ సమ్వేర్ ఆర్ బ్లాకింగ్ యునో విమెన్స్, లైక్ హౌ దే. ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ రీసెంట్గా నా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ షీ సెడ్ సంథింగ్ లైక్ విమెన్ మేనేజర్స్ ఆర్ నాట్ దట్ గ్రేట్ టు వర్క్ విత్ అని చెప్పింది. షీ ఈజ్ ఆల్సో లైక్ ఆబ్వియస్లీ ఉమెన్, ఓకే, విమెన్ మేనేజర్స్ ఆర్ డిఫికల్ట్ టు వర్క్ విత్ అని చెప్పింది. సో ఐ నో లాట్ ఆఫ్ విమెన్ హూ ఆర్ గ్రేట్ టు, బట్ వై వి యాడింగ్ అ జెండర్ టు దిస్? నీకు ఆ పర్సన్ బాగా ఇంకోటి తెలుసా, మేబీ దే నాట్ ఈవెన్ డిఫికల్ట్. అదే బిహేవియర్ ఒక మ్యాన్ చేస్తే ఇట్స్ యాక్సెప్టెడ్, మనం యాక్సెప్ట్ చేస్తాం. బికాజ్ మనకి ఒక ఐడియా ఆఫ్ విమెన్ ఉంది. ఈ టాపిక్ స్టార్ట్ చేస్తే 3 hours మాట్లాడతాను నేను, ముందే చెప్తున్నా. బట్ మనకు ఒక ఐడియా ఆఫ్ విమెన్ ఉంది కాబట్టి ఆ బాక్స్లో ఫిట్ అవ్వకపోతే మనం డిఫికల్ట్ అనేస్తాం. సో ఇట్స్ వెరీ, ద వరల్డ్ ఇస్ అన్ఫేర్ రే, అంతే. దట్స్ ఆల్ ఐ కెన్ సే. సో యా, ఐ మీన్ మనమే ఆపుతున్నాము, మనమే బ్లాక్ చేస్తున్నాము అనేది దేర్ అండ్ హియర్ about it. Was there a situation where you downplayed in like a room full of men? One, I think we are always in a room full of men, especially media lo. Correct. I think నాకు ఒక ఫోటో ఒకటి గుర్తుంది. నేను ఒక ప్రెస్ మీట్కో ఇంటర్వ్యూకి వెళ్ళాను. చెప్పులు వదిలేసామన్నమాట. నేను ఒక సైడ్కి వదిలేసాను, ఇంకో సైడ్కి ఆల్ ద జర్నలిస్ట్స్ అండ్ ఎవరైతే ప్రెస్ వాళ్ళు వచ్చారో వాళ్ళు వదిలేశారు. ఐ టుక్ అ ఫోటో ఆఫ్ ఇట్ బికాస్ మైన్ వర్ ది ఓన్లీ విమెన్ చెప్పులు. మిగతా వాళ్ళంతా లైక్ ఒక 40 to 50 మెన్స్ స్లిప్పర్స్ వేర్ దేర్ అనమాట.
అండ్ డౌన్ ప్లే అంటే ఐ థింక్ యూ డోంట్ వాంట్ టు పుట్ యువర్ ఐడియా అక్రాస్. అదైతే డెఫినెట్లీ నేను అడగాల్సిన క్వశ్చన్స్ నేను అడగలేదు. నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్న దాన్ని అట్లీస్ట్ బిగినింగ్లో చేసేదాన్ని కాదు. ఇప్పుడు ఐఎమ్ వే మోర్ వోకల్ అండ్ ఐఎమ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ ప్లేస్ రైట్ ఫ్రమ్ వెన్ ఐ స్టార్టెడ్ అవుట్. అప్పుడు ఐ వాజ్ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్, ఐ వాజ్ యంగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇప్పుడు I've got that experience. So I think a lot of unconditioning needs to happen first for us. ఎందుకంటే యూజువలీ గ్రోయింగ్ అప్ చాలా మందిని చూశాను. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ వాస్ ద సేమ్ విత్ యూ ఆర్ నో. ఇస్ దట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిల సంగతి పక్కన పెట్టేస్తే పెద్దవాళ్ళ ముందు మాట్లాడకూడదు. ఇలాంటివి మనకి కొంచెం చెప్పి 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ షషింగ్ యువర్ ఓన్ వాయిస్ వైల్ దట్ ఈస్ హ్యాపెనింగ్. తర్వాత ఆబ్వియస్లీ జాబ్స్ అంటే కార్పొరేట్లో కానివ్వండి, లేదంటే ఎక్కడ ఏ ఇండస్ట్రీలో వర్క్ చేసినా లైక్ యూ సెట్ ఇట్స్ నాట్ జస్ట్ మీడియా, మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఇట్స్ ఆఫ్ ఓన్లీ, ద బ్యాలెన్స్ ఇస్ ఆఫ్ 100%. ఇక్కడ అగైన్ డిస్క్లైమర్, నేను మెన్ను ఎక్కడ అండర్మైన్ చెయ్యట్లేదు. అదే అంటున్నా, ఈ డిస్క్లైమర్ ఇవ్వాల్సి వస్తుంది చూడు. అగ్రీడ్ మెన్ను ఎక్కడ అండర్మైన్, ఎందుకంటే దేర్ ఆర్ సమ్ విమెన్ ఆల్సో కొంచెం రాంగ్ సెన్స్ ఆఫ్ ఫెమినిజంతో కూడా మాట్లాడతారు. సో అందుకనే నేను ఆ డిస్క్లైమర్ ఇస్తున్నాను. హియర్ ప్రివిలేజ్ అడగట్లేదు, ఈక్వాలిటీ. ఇది మారాలబ్బా, మాకు ఇది తగ్గింది అంటే అది మీ వల్ల తగ్గింది అని మనం అనట్లేదు. ఎగ్జాక్ట్లీ, జస్ట్ మాకు తగ్గింది అంటున్నాం అంతే. కరెక్ట్. డోంట్ డిరైవ్ థింగ్స్ ఫ్రమ్ ఇట్ అండ్ స్టార్ట్ బ్లోయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. Agreed. And this is something that Sushmita Sen, Priyanka Chopra, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా నేను 100% వింటాను. బికాస్ ద వే దట్ దే ఆర్ లౌడ్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఒకటి మనం అనుకున్నది మన ఒపీనియన్ షేర్ చేసుకోవడంలోని ఒకవేళ స్ట్రెంగ్త్ కరెక్ట్గా నువ్వు ఏ క్వశ్చన్ వేసినా నేను నీకు సమాధానం ఇస్తాను అన్నట్టు మనం చెప్పగలిగితే ఐ థింక్ సమ్వేర్ వీఆర్ అంటే డూయింగ్ సంథింగ్ రైట్. ఫిల్టర్ లేకుండా ఎస్. అంటే దే హ్యావ్ లైక్ అ వెరీ అంటే గుడ్ సెన్స్ ఆఫ్ లైక్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈక్వాలిటీ ఈజ్. సుష్మితా సేన్ అండ్ ప్రియాంక చోప్రా, ఐ వాచ్డ్ మోస్ట్ ఆఫ్ దేర్ ఇంటర్వ్యూస్ అండ్ ద వే దట్ దే ఆర్టికులేట్ దిస్ సబ్జెక్ట్ ఇన్ పర్టిక్యులర్, అమేజింగ్. ఈస్ దేర్ సంబడి దట్ యూ లిసన్ టు వెరీ క్లోజ్లీ? పాడ్కాస్ట్ ఎస్, కానీ ర్యాండమ్గా వింటా, ఒక్కళ్ళు అని కాదు. సబ్జెక్ట్ రిలేటెడా? యా, ఈ మధ్య ఎక్కువగా వినేది ఫిజికల్ ఫిట్నెస్ గురించి. బికాస్ 2025 గోల్స్ చాలా పెద్ద గోల్ అనమాట ఫిజికల్ ఫిట్నెస్. ఇప్పటి వరకు అసలు లైఫ్లో టచ్ చేయని ఒక ఏరియా ఉంది అంటే అది ఫిజికల్ ఫిట్నెస్. సో మై హస్బెండ్ ఇస్ అ ఫిట్నెస్ ట్రైనర్. ఐ హావ్ సీన్ హిస్ వీడియోస్. యా, సో అంటే మనం కూడా కొంచెం నేర్చుకుందాం లైఫ్లో అని ఐ స్టార్ట్ లిస్నింగ్ టు దాట్. కానీ big believer of having a good mental health for a good life. So last year anta mental health meeda I worked on it. I've gone to therapy and lot of podcasts on it. So yeah, I listen to podcasts and aa roju mood patti literally aa roju na cleaning motivation kavalante cleaning motivation podcast vinta nenu. సో ఏది కావాలంటే అది అన్నట్టు, ఒక పర్టిక్యులర్ పర్సన్ అన్నట్టు ఐ డోంట్ థింక్ ఐ ఫాలో ఎనీబడి. ఫేసెస్ ఉండేవి అప్పట్లో, ఒక సద్గురు ఫేస్ నడిచింది అండ్ దెన్ ఐ గాడ్ ఓవర్ ఇట్. అట్లా కొన్ని ఫేసెస్ ఉండేవి అనమాట. మధ్యలో భగవద్గీత వినేదాన్ని. ఐఎమ్ నాట్ అట్ ఆల్ రిలీజియస్ బై ద వే, బట్ ఐ డోంట్ నో వై దట్ ఫేస్ హ్యాపెండ్. అది కొంచెం యాక్చువల్లీ భగవద్గీత హ్యాస్ వెరీ లెస్ టు డూ విత్ రిలీజన్ ఆల్సో, కొంచెం ఇచ్చేస్తారు. కానీ అది మోర్ ఆఫ్ ఐ థింక్ లైఫ్ ఫిలాసఫీ గురించి ఎక్కువ మాట్లాడతారు, హౌ యూ షుడ్ లుక్ ఎట్ లైఫ్ అండ్ ఆల్ దట్స్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. యా, సో అలా కొన్ని వినేదాన్ని అంతే. ఫిలాసఫీ చాలా పెద్ద ఇంట్రెస్ట్ నాకు లైఫ్లో. సో ఐ యూస్ టు కాల్ మై సెల్ఫ్, అట్లీస్ట్ ఇప్పుడు పబ్లిక్గా చెప్పట్లేదు దాని గురించి, కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఐఎమ్ అన్ ఆప్టిమిస్టిక్ నిహిలిస్ట్. ఓకే, సో అన్నీ నేను ఏది అప్రోచ్ అయినా కూడా ఎలాగో పోతాం అన్నట్టే అప్రోచ్ అవుతాను. 2 ways ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ కదా. ఒకటి వైరాగ్యం, లైక్ ఎలాగో పోతాం, ఏం చేస్తే ఏముంది సార్ట్ ఆఫ్ అ థింగ్. లేదంటే ఆప్టిమిస్టిక్ నిహిలిజం, అంటే ఏం లేదు, ఎలాగో పోతాం సో ఇది ట్రై చేద్దాం, ఎలాగో పోతాం సో హ్యాపీగా ఉందాం
సో వాట్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ డూ టుడే, అది దట్ ఈస్ సంథింగ్ ఐ బిలీవ్ ఇన్ అనమాట. చాలా. Do you have అంటే on a regular basis do you interact with Gen Zs, people who are in their early 20s? No, not much. Not at all? Not should give much. it a try. I don't want to say anything public ga. కొంచెం టైరింగ్ అబ్బా దే ఆర్. ఐ థింక్ ఐఎమ్ టూ ఓల్డ్ ఫర్ ఇట్. మేబీ దే ఆర్ గ్రేట్. You should stop calling yourself old. అంటే ఓకే. See, this is also like women downplay చేయడం అన్నట్టు. I think it's a part of that. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ ఐఎమ్ సేయింగ్ దట్ అ లాట్ మోర్ బికాస్ నాలో ఒక హస్సుల్ ఏదైతే ఉండేదో చచ్చిపోయిందా. ఎగ్జాక్ట్లీ. సో మనం ఓల్డ్ అనేసామనుకో అదొక రీజన్ కదా. ఓ ఓల్డ్ అని నేను కూడా ఎగ్జాక్ట్గా చేస్తాను, అందుకే వద్దని చెప్తున్నాను. ఎందుకంటే ద సెకండ్ ఐ ఆల్సో గెట్ దేర్ విల్ గో అబౌట్ ఇట్. ఎందుకంటే దిస్ 30 ఇన్ యువర్ హెడ్, లాస్ట్ ఇయర్ ఐ ఆల్సో టర్న్ 30. ఈ 30 నంబర్ క్రాస్ అయిన వెంటనే అదేదో జీవితంలోని ఏదో ఇంకా కోల్పోయాం, ఇదేదో డిఫరెంట్ ఫేస్. నాకు చాలా హాయిగా ఉంది. రియలీ నాకు ఒక రీజన్ దొరికింది ఇప్పుడు. అబ్బా వయసు అయిపోయింది కదా నన్ను వదిలేసేయండి టైప్. హాయిగా ఉంది నాకు వయసు అయిపోవడం. ఇప్పుడు ఏం చేస్తాం. బట్ స్టిల్ అదే వీ స్టిల్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ. కానీ ముందంతా చేయట్లేదు. అదైతే ముందు అసలు ఆప్టిమల్ యూసేజ్ మామూలుగా ఉండేది కాదు. డే 18 hours 19 hours వర్క్ ఉండేది ఒక రోజులో. Dude, I've had mad days, man. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వెన్ ఐ వాజ్ అన్ ఆర్జే, నాది ఆఫ్టర్నూన్ షో 2 to 5. అప్పుడప్పుడు పొద్దున ఆర్జే ఎవరైనా లీవ్ తీసుకుంటే నేను సబ్స్టిట్యూట్ కూడా చేసేదాన్ని అనమాట. సో నా షో 2 to 5 ఫినిష్ చేసేసి ఈవినింగ్ వెళ్ళి ఏదైనా సంగీత్ కానీ ఏదైనా హోస్ట్ చేసి నైట్ కెప్రిషో షోకి వెళ్ళి యూ నో హౌ లేట్ ఇట్ గోస్ 1 to 2 అలా అయ్యేది. అప్పుడు వెళ్ళి ఏదైనా టిఫిన్ కానీ ఏదైనా తినేసి ఫ్రెండ్స్తో 6 వరకు చిల్ అయ్యి 7 కల్లా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి 7 to 11 షో చేసి 2 to 5 రికార్డ్ చేసేసి యూట్యూబ్ ఆఫీస్కి వెళ్ళి నా వీడియోస్ రికార్డ్ చేసి ఇంటికి వెళ్ళి పడుకునేదాన్ని. ఇప్పుడు 11 o'clock దాటితే గైస్ సో లేట్ ప్లీజ్ ఐ నీడ్ టు స్లీప్ అనుకుంటూ. అండ్ దట్ హ్యాపెన్స్ వెన్ యూర్ 30. అంటే ఇట్స్ మోర్ దెన్ ఐ థింక్ ఫిజికలీ వస్తుందేమో తెలియదు కానీ సైకలాజికలీ మనకి మెంటలీ ఎగ్జాస్టెడ్ అబ్బాయం అయిపోయింది నాలో అసలు. కానీ ఈ స్లో లైఫ్ ఇదంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, యాజ్ మచ్ as I advocate ఫర్ ఇట్, నేనైతే అబవ్ 30s వాళ్ళకే అడ్వకేట్ చేస్తా అది స్లో లైఫ్. నేను 20sలో అంత హసిల్ చేయలేదంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు 30sలో. నాకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ నేను ఇప్పుడు ఒక ఐడియా అనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే పవర్ కానీ ఏది ఉండేది కాదు నాకు. 20sలో నేను స్లో లైఫ్ లెట్స్ చిల్ అనుకుని ఉంటే నేను అప్పుడు అంత చేశా కాబట్టి ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు టేక్ ఇట్ స్లో. సో ఒక బ్యాలెన్స్ ఉండాలి 20sలో. నేను చిల్ అవుతా అంటే కొంచెం కెరియర్ వద్దనుకుంటే చిల్ అవ్వచ్చు. 20sలోనే చాలా ఎక్కువ చేయడం అంటే నాకు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళింది అట్లా. 2016లోనే ఐ గాట్ అడ్మిషన్ MBAకి ఇంక వెళ్ళాలి అని చెప్పి ఫిబ్రవరిలో తెలిసిపోయింది ఈ కాలేజ్ అడ్మిషన్ అంతా ప్రాసెస్ అయిపోతున్న టైంలో. అరే MBAకి వెళ్తే ఫుల్ చిల్ అయిపోవాలి కదా. అది ముంబైలోని చేశాను మాస్టర్స్. నేను ఫుల్ చిల్ అయిపోవాలి, దానికి డబ్బులు ఇంట్లోని అడిగితే ఇటు అటుగా ఉంటుందేమో, ఏదో ఒకటి చేసి ఒక 10 లక్షలు సంపాదించేయాలి వెళ్ళిపోయే ముందు. January 31st, 2016 ఐ డిసైడెడ్ దిస్. ఏదో ఒకటి చేసి సంపాదించేయాలి. ఓకే, ఫిబ్రవరి 1st ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ డే ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఏంటంటే ప్రతి సమ్మర్కి ఏదో ఒక వొకేషనల్ కోర్సెస్కి స్కూల్కి పంపించేవాళ్ళు అనమాట. ఏదో ఒకటి ఎస్ఏ రైటింగ్ లేదా యూనో వొకాబ్యులరీ సంథింగ్ ఏదో ఒకటి పంపించాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ లేదు అప్పుడు కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి వెళ్ళేవాళ్ళు, ఏదో ఒకటి పంపించేవాళ్ళు అనమాట. అయితే ఐ వాజ్ లైక్ మనకి ఇక్కడ వైజాగ్లోని పెద్ద ఎవరు ఏం చెయ్యరేమో, మనమే కిల్ చేయొచ్చేమో ఇక్కడ అని చెప్పి అప్పటికి ఆబ్వియస్లీ ఐ వర్క్డ్ 3 years ఇన్ ఎడ్టెక్ స్టార్ట్అప్ అనమాట. ఐ స్టార్టెడ్ వర్కింగ్ సిన్స్ ఐ వాజ్ 19. వావ్, ఓకే. సో ఎడ్టెక్ స్టార్ట్అప్లోని చేసి ఆ టైంలోనే మనకు కొంచెం క్రియేటివిటీ ఎక్కువ. ఐ వాజ్ లైక్ ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ ప్రతి స్కూల్లోని ఎలాగో సమ్మర్స్లో అవుతాయి కదా,
క్రియేటివ్ రైటింగ్ అని ఒకటి పెట్టి బ్లాగింగ్ కూడా నేర్పిద్దాం ఇప్పుడు. ఓకే, ఎందుకంటే బ్లాగ్స్ చదివేదాన్ని నేను అప్పుడు ఎక్కువ, ఫ్యూచరిస్టిక్, వెరీ ఫ్యూచరిస్టిక్. సో రెండు కలిపి అసలు క్రియేటివ్ రైటింగ్ అండ్ బ్లాగింగ్ అన్న కోర్సు ఐ విల్ లాంచ్. కూర్చొని 3 days అసలు పొద్దున్న 7 గంటలకు లేచి రాత్రి 11-11:30 వరకు చేసి ఏంటి ప్యాంప్లెట్లు మొత్తం నేనే డిజైన్ చేసి, లోగో డిజైన్ చేసి, ఆ కంపెనీ పేరు సమ్మర్ బ్లాగర్స్ అని పెట్టాను. ఓకే, కంపెనీ పేరు పెట్టేసి విజిటింగ్ కార్డులు కొట్టించేసుకొని మొత్తం ఫ్లెక్సీలు ప్రింట్ చేయించి డిజైన్ చేసి, ఏది మనం ఎందులో డిజైన్ చేసేదాన్ని తెలుసా ఫ్లెక్సీ అవన్నీ? పెయింట్లో. అప్పట్లో క్యాన్వా లేదు కదా, పెయింట్లో డిజైన్ చేసి ఫ్లెక్సీ ప్రింటింగ్ చేయించుకొని స్కూల్కి వెళ్ళి తగిలించడం కూడా నేనే చేశాను. చేసి సమ్మర్ కోర్సెస్ ఆబ్వియస్లీ ఏప్రిల్-మేలో అవుతాయి కదా, ఏప్రిల్-మేలో అవుతాయి. ఫిబ్రవరి నుంచి స్కూల్కి రీచ్ అవుట్ అయిపోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచి సమ్మర్ వెకేషన్ ఇస్తారో మనం వెంటనే హాలిడే స్టార్ట్ అయిన వెంటనే పెట్టాలి, లేదంటే ఊర్లు వెళ్ళిపోతారు జనాలు. ఈ థాట్ ప్రాసెస్ తోటి ఫిబ్రవరి 2nd week ఓన్లీ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్స్. విదిన్ 1 week 12 schools said yes. I was like 12 schools-లో నేనైతే చెప్పలేను కదా ఈ కోర్సు అని చెప్పి ఐ స్టాప్డ్ రీచింగ్ అవుట్ టు స్కూల్స్. ఓకే, 12 schools ఓకే అయిపోయి దెన్ పేపర్లో యాడ్ ఇచ్చాను, ఏంటి పార్ట్ టైం టీచర్. ఎందుకంటే క్రియేటివ్ రైటింగ్, బ్లాగింగ్ ఎనీబడి కెన్ టీచ్, స్కూల్ గోయింగ్ కిడ్స్ కదా. వేస్తే పేపర్లో అని యాడ్ పెట్టి, ఆ రోజు నాకు గుర్తుంది హిందూ న్యూస్ పేపర్లోని 1,500 rupees పెట్టి యాడ్ ఇచ్చాను. ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఐ మేడ్. 1,500 rupees పెట్టి వస్తాయో రావో డబ్బులు అంటే ఒకే ఒక్క లీడ్ వచ్చింది నాకు ఆ న్యూస్ పేపర్ నుంచి. సమ్ 50-year-old లేడీ, వెరీ స్వీట్ లేడీ. ఓకే, షీ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ అ వెరీ బిగ్ స్కూల్ దెన్. షీ వాజ్ లైక్ సమ్మర్స్ నేను ఇక్కడే ఉంటానమ్మా, ఎక్కడికి వెళ్ళని చేస్తాను. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత బీకామ్ స్టూడెంట్స్కి నేను నేర్పించేదాన్ని టాలీ, సెల్ఫ్ టాట్ టాలీ. యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకొని ఇవి నేర్పించేదాన్ని. సో అక్కడ ఒక 2-3 కొంచెం నన్ను రీచ్ అవుట్ అవుతుండే వాళ్ళు ఎవరైనా క్వశ్చన్లు అవి ఉంటే వాళ్ళిద్దరిని అడిగాను, విల్ యూ టీచ్, సమ్మర్లో మీకు ఎలాగో కాలేజ్ ఉంటుంది కదా, ఐల్ పే యూ సో మచ్ అని చెప్పి దేవర్ లైక్ ఓకే లెట్స్ గో. 3 టీము, 2 బీకామ్ 2nd year స్టూడెంట్స్, ఒక 50-year-old లేడీ, మేము 4 కలిసి ఒక 14-15 schools-లోని జస్ట్ రోజుకి 1 hour, మండే టు ఫ్రైడే క్లాసెస్ 3 weeks, 21 days-లోని సాటర్డే సండే లేకపోతే 15 days కదా, ఐ విల్ ఓన్లీ పే దెమ్ ఫర్ 15 days సో ఐ కెన్ సేవ్ మనీ. సో ఇలా ఏవేవో ఆలోచించి ఐ మేడ్ హస్సిల్. అదంటున్నా నేను. సేమ్ ఇది a lot of my friends later when I told them that this is what is up and I made this kind of money during this అంటే అప్పుడు నాకు స్టార్ట్అప్ స్టార్ట్అప్ అంటే తెలియదు కదా మనకి, అంత ఫ్యాన్సీ టర్మ్స్ ఏం తెలియదు. డబ్బులు కావాలి, ఎంబీఏ చేసినప్పుడు చిల్ అయిపోవాలి, డబ్బులు ఎక్కడా మనకు లోటు రాకూడదు అన్నది ఇంటెన్షన్. సో ఇది అయిపోయిన తర్వాత కట్ చేస్తే ఎంబీఏ అయిపోయిన తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఫర్ అ పొలిటికల్ కన్సల్టింగ్ ఫర్మ్. సో 2017 నుంచి 22 వరకు ఐ వాజ్ వర్కింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, తర్వాత ఎన్పీపీ ఇన్ మేఘాలయ, శివసేన కొన్ని మంత్స్ వర్క్ చేసాం. సోను సూద్ వాళ్ళ సిస్టర్ హూ వాజ్ అ క్యాండిడేట్ ఇన్ పంజాబ్, ఆమెకి క్యాంపెయినింగ్ చేసాం. వైల్ ఐ వాజ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ మై ఫ్రెండ్స్ వర్ లైక్ ఎంబీఏ చేయడం ఎందుకు అసలు చేసావు, నువ్వు బిజినెస్లో నువ్వు అంత డబ్బులు సంపాదిస్తుంటే అసలు ఎంబీఏకి ఎందుకు వెళ్ళావు, నువ్వు కంటిన్యూ చేసేవాల్సింది, అది ఇప్పుడు పెద్ద స్టార్ట్అప్ అయిపోయింది ఇది అది అంటే అసలు లైక్ డామ్ ఇట్ కరెక్టే కదా అని చెప్పి. కోవిడ్లో ఏం పని ఉండదు కాదు, పొలిటికల్ కన్సల్టింగ్ అంటే అసలు ఎవరు ఇంటి బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు, ఎలక్షన్స్ లేకపోతే ఏం పని ఉండదు మాకు అసలు. సో ఆ టైంలో ఐ వాజ్ లైక్ ఇది మనకి రైట్ టైం టు పర్స్యూ మై వాట్ ఎవర్ ఐ లెఫ్ట్ బిహైండ్ అని చెప్పి హైదరాబాద్లో 2020లోని ఐ వాజ్ లైక్ లెట్స్ డూ దిస్ అని చెప్పి స్టార్ట్ చేశాను. మళ్ళీ సేమ్ అదే కొంచెం ఇప్పుడు మార్చాను, సర్వైవల్ గైడ్ అని చెప్పి, సర్వైవల్ గైడ్ కిట్ అని చెప్పి ఒక కోర్స్ తయారు చేసి, ఇదేంటంటే వావ్ టీచ్ మీ. సో స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్కి, సో ఫర్ మీ ద ఫిలాసఫీ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్ వాజ్ when I compare all like my friends with myself, growing up my dad was always like మార్కులు రావాలి. నాకు తెలుసు మనం అంత చదివే టైప్ కాదు. మై మామ్ వాజ్ లైక్ నువ్వు ఏం చేసినా అమేజింగ్ చేస్తావు, నువ్వు చెయ్యు, నీ ఫ్రెండ్స్ కంటే నువ్వే బెటర్గా ఉంటావు లైఫ్లో తర్వాత. దిస్ వాజ్ వాట్ షీ ఇన్స్టిల్డ్ ఇన్ మీ. సో నాకు ఒక స్టేజ్ రీచ్ అయిన 25-26 when I compared myself with all the IIM friends of mine, I was doing much better in life. I was like, so for this you don't need an education certificate degree. Correct. And all of that. So నాకేవైతే స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ కానీ ఏదైనా చేద్దాం అనుకుంటే వెళ్ళడం, హౌ టు గో అబౌట్ ఇట్, ఇలాంటివి మన స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్కి నేర్పిస్తే ఇట్ విల్ బీ గ్రేట్ కదా అని చెప్పి సర్వైవల్ గైడ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాను.
హైదరాబాద్లోనే మెరీడియన్ అలా 2-3 స్కూల్స్లో చేశాను. బట్ ఫుల్ టైం జాబ్ కోవిడ్ ఫస్ట్ ఇది ఎత్తేసారు లాక్డౌన్. ఇంకా ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు ఆఫీస్. ఐ డిస్కంటిన్యూడ్ ఇట్. ఆ తర్వాత ఐ వాజ్ లైక్ మేబీ ఐ కాంట్ రన్ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్ విత్ అ ఫుల్ టైమ్ జాబ్ అని చెప్పి ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. తర్వాత ఆబ్వియస్లీ మనకు మళ్ళీ ఖాళీ ఉంటే బ్రెయిన్ అట్లా నడుస్తుంటుంది. దెన్ 2 years I just focused on losing weight. I used to be 30 kgs heavier than I am right now. So 2 years I was like only weight loss మీద ఫోకస్ చేద్దాం ఇది అది అని చెప్పి ఐ హిట్ 30 లాస్ట్ ఇయర్. ఐ వాజ్ లైక్ ఇంకా మెంటల్ బ్లాక్. 30కి మనం ఏం అచీవ్ చేయలేదు. ఇంకేం అచీవ్ చేయాలి ఇంకా అంటే ఇన్ మై హెడ్ ఐ వాజ్ లైక్ ఎక్కడో ఉండాలి ఇంకెక్కడో ఉండాలి టైప్లో. ఇంకా ఐ థింక్ ద గోల్ పోస్ట్ కీప్స్ మూవింగ్ ఫర్దర్ అవే కదా. సో ఐ వాజ్ లైక్ ఏం అచీవ్ చేయలేదు. ఐ లాస్ట్ వెయిట్ కదా. ఐ వాజ్ లిటిల్ కాన్ఫిడెంట్ టు బీ ఆన్ కెమెరా. కాన్ఫిడెన్స్ ఇష్యూస్ జనరల్గా ఎప్పుడు లేవు. బట్ ఐ వాజ్ లైక్ ఓకే కెమెరా కూడా మనం కూర్చోవచ్చు ఓకే టైప్లో అని అనిపించి లైక్ లెట్స్ డూ పాడ్కాస్ట్. బికాస్ ఐ యూస్ టు కన్జ్యూమ్ పాడ్కాస్ట్ బిఫోర్ పాడ్కాస్ట్ వర్ అ థింగ్ ఇన్ ఇండియా. 2015-2016లో స్టిచ్చర్ అని చెప్పి ఒక యాప్ ఉండేది. డూ యూ నో దిస్? సో స్టిచ్చర్ అని చెప్పి ఒక యాప్ ఉండేది. ఐ యూస్ టు లిసన్ టు పాడ్కాస్ట్ రిగరస్లీ. డే ఇన్ డే అవుట్ నాకు పాటలు వినేదాన్ని. వర్కౌట్ చేసేటప్పుడు అది పాటలు వినేదాన్ని. కానీ వాకింగ్కి అది వెళ్ళినప్పుడు ఐ యూస్ టు లిసన్ టు ఒక మైండ్ సెట్ అనమాట. ఏంటంటే ఏదో పీకాలి అని అనుకుంటే కొంచెం పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ చేయాలి కదా అని చెప్పి పాడ్కాస్ట్లు విని అసలు మనమే చేద్దాం పాడ్కాస్ట్లు టైప్లో ఇలా బెస్ట్. నేను కోవిడ్లో ఐ హ్యాడ్ అ పాడ్కాస్ట్ బట్ ఒక 11 episodes చేసి విత్ హూ జస్ట్ మై సెల్ఫ్. ఇట్ వాస్ కాల్డ్ ఆల్మోస్ట్ 5 నిమిషాలు. 5 minutesలో ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అంటే ఆర్జేయింగ్ అలవాటు కదా. సో ఐ లవ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. దీని గురించి తెలీదు అంటే నాకు ఐ లైక్ టాకింగ్ అబౌట్ థింగ్స్ లైక్ దాట్ అనమాట. అండ్ చాలా డేటా కలెక్ట్ చేస్తా దాని గురించి. సో నా పాడ్కాస్ట్ వాజ్ అరౌండ్ 4.5 to 5 minutes. ఈచ్ ఎపిసోడ్ వాజ్ ఓన్లీ దాట్ మచ్. కానీ దానికి వర్క్ ఒక 2 to 3 hours అయ్యేది అనమాట. బికాస్ నాకు అంత ఇష్టం. యా ఐ లవ్ లుకింగ్ అప్ స్టఫ్ ఒక పర్టికులర్ టాపిక్ అనుకున్నప్పుడు. 5 నిమిషాలు వాట్ ఇస్ ఇట్? ఆల్మోస్ట్ 5 నిమిషాలు. సో వాట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ వర్ యూ చూసింగ్ ఫర్ దిస్? I think first I just spoke about COVID and lockdowns. There was an episode on imposter syndrome. Because Telugulo ilanti topics చాలా మంది మాట్లాడరు. So yeah, mental health గురించి all of that. But just 4 to 4.5 minutesలో. And అది కోవిడ్లో చేసేదాన్ని లిటరలీ ఇంట్లో బోర్ కొట్టి ఐ యూస్ టు డూ దిస్. సో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేదాన్ని అండ్ యూట్యూబ్ ఆఫ్ కోర్స్. సో అదేం ప్రాపర్ ఫార్మాట్ ఉన్నాయి. అదేం ప్రాపర్ ఫార్మాట్ అవన్నీ నేను అనుకోలేదు. నేనే ఏదో స్నాప్చాట్లోనే ఎక్కడో బిట్ మోజీ లాంటిది ఏదో చేయించుకుని అదే నాకు డీపీగా పెట్టుకుని ఐ జస్ట్ ఫినిష్డ్ ఇట్. జస్ట్ లిటరలీ ఏదో ఒకటి చేయాలి కాబట్టి కోవిడ్లో, నథింగ్ ఎల్స్. అండ్ ఐ థింక్ దాని తర్వాత ఐ డెంట్ ఫైండ్ ద జీల్ టు కంటిన్యూ ఇట్. బట్ ఉంది కార్నర్ ఆఫ్ మై హార్ట్లో పాడ్కాస్ట్ చేయాలి అనేది అయితే పక్కా ఉంది. సో 2024లో యూ సెడ్ దట్ యూ వర్క్డ్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్. వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ లెర్నింగ్? 24 కాదు, యాక్చువల్లీ ఫ్రమ్ 22 ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్ కన్సిస్టెంట్లీ. సేమ్ రైట్, లైక్ మన ఫిజికల్ హెల్త్ లాగానే మన మెంటల్ హెల్త్. ఇట్స్ నాట్ లైక్ ఒక 2 sessions థెరపీకి వెళ్ళామా సెట్ చేసేసామా అన్నట్టు కాదు కదా. ఇట్స్ అ వర్క్. Why did you want to start? I think, okay, first thing anxiety, of course. And COVID, I think, drove me crazy. I think it drove the whole world crazy. People, adi, I think, takes a lot to accept it. That, oh, manaki pichachindi ani. So, the way you react to things, right? Akkadi nunchi chaala chinnadani nunchi start cheddam. నీ ఎవ్రీడే థింగ్స్లో ఒకటి నువ్వు అనుకున్నట్టు అవ్వకపోతే నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది నువ్వు ఒక నిమిషం తీసుకుని పాజ్ చేసి ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది నువ్వు మెంటలీ ఫైన్ ఉన్నావా లేవా అనేది. సింపుల్ బేసిక్ టెస్ట్. నీ రియాక్షన్స్ బట్టి నువ్వు యూ వాంట్ టు జస్టిఫై టు యువర్ సెల్ఫ్ నేను చేసింది కరెక్టే అని అంటే నోబడీ కెన్ హెల్ప్ యూ. కానీ నువ్వు వెన్ యూ టేక్ అ పాజ్ అండ్ రియలైజ్ నేను అలా రియాక్ట్ అయ్యి ఉండకూడదు, అప్పుడు రీజన్లోకి వెళ్తావు. నేను ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాను, రైట్? ఆ రీజన్ ఎంత డీప్ రూటెడ్ ఉంటుందంటే కొన్నిసార్లు
అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడెవడో ఏదో అన్నాడని నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అన్ఫార్చునేట్లీ ఈ హస్సుల్లో మనకి టైం లేదు, అస్సలు టైం లేదు పాజ్ చేసి ఆలోచించి ఇది మనకు కావాలా, ఇది మనం చెయ్యాలా, ఇది అసలు మనకి స్ట్రెస్ యాడ్ అవుతుందా, నన్ ఆఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. కోవిడ్ వాజ్ అ గ్రేట్ పాజ్, రైట్? అప్పుడు అనిపించింది నాకు, లేదు డెఫినెట్లీ ఈ ఆస్పెక్ట్లో వర్క్ చేస్తే ఐ విల్ బికమ్ అ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్ దట్ ఐ విల్ లవ్. జనాలకి నచ్చాలి, పీపుల్ షుడ్ వ్యాలిడేట్ మీ కంటే నాకు నేను నచ్చాలి. హౌ మెనీ ఆఫ్ us have sat and thought నాకు నేను ఇష్టమా, మన పేరెంట్స్కి ఇష్టమా, మన సొసైటీకి ఇష్టమా, వాళ్ళు గుడ్ అన్నారా వీళ్ళు గుడ్ అన్నారా అని అనుకుంటాం. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన గోల్ పోస్ట్ ఏవైతే జరుగుతున్నాయో ఆ గోల్ పోస్ట్ మనం ఎవరి కోసం పెట్టుకుంటున్నాం? ఆ గోల్ పోస్ట్ రీచ్ అయ్యాక గుడ్ అని ఎవరో ఒకళ్ళు అంటారని మనం చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో అవన్నీ ఇట్లా చాలా చాలా సీరియస్ అయిపోయింది. బట్ యా, అవన్నీ ఆలోచించి ఐ థాట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు థెరపీ అండ్ ఐ ఫౌండ్ అ గ్రేట్ థెరపిస్ట్ ఆన్లైన్. స్టిల్ విత్ హర్, ఇట్స్ బిన్ 3 years. అండ్ ఇప్పుడు మెయింటెనెన్స్ సెషన్స్ అంటాం అనమాట, బికాస్ ఇట్స్ నాట్ వెరీ ఆఫెన్. బట్ కోవిడ్ అప్పుడు అయితే ఇట్ ఇస్ క్వైట్ ఆఫెన్, మేబీ once a week అలా ఐ యూస్ టు టాక్ టు హర్. Now maybe once in a month or once in 2 months, just life updates laga chestam ante. So nice. Many tools, so many coping mechanisms. Sitting with yourself abba, I think end of the day ante. Inni maatladtam, inni chestam. When you sit with yourself, నీకు వచ్చే ఆలోచనలకి are you able to answer them? Conscience, yeah. Are you able to answer yourself? Ante. You know why I started therapy? So when I was like, I have a habit of ఏదైనా జరిగితే లైఫ్లోని, అంటే ఏదైనా కొంచెం ఒక డిస్కంఫర్ట్ వచ్చినా లేదంటే ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా జరిగితే నాకు ఎవరో ఒకరితో మాట్లాడుకోవడం అలవాటు. ఎవరో ఒకరితో మాట్లాడుకోవాలి, మై సిస్టర్, మై బ్రదర్, మై మామ్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, సంబడి, ఎవరో ఒకరితో మాట్లాడాలి. అయితే స్లోలీ ఐ రియలైజ్ దట్ 1, I am trauma dumping. 2, the responses that I get from them are usually biased. అంటే వాళ్ళు నా మంచి గురించి అని చెప్తారు నాకు. That is, yeah, అంటే they are not, I mean they are a sounding board at its best. They cannot be somebody who will tell you that like, why did you screw it up? నువ్వు చేసిన తప్పని నీకు తెలుస్తుందా? తెలిసినా వాళ్ళు చేసింది తప్పు అనే వాళ్ళు మన లైఫ్లో చాలా తక్కువ. పర్వాలేదు అని జస్టిఫై చేసేవాళ్ళే ఎక్కువ, బికాస్ అవుట్ ఆఫ్ లవ్. వాళ్ళది కూడా తప్పు కాదు అది. దే వాంట్ టు సపోర్ట్ యూ, మీ లో టైమ్స్లో అన్నిట్లో దే వాంట్ టు సపోర్ట్ యూ. కాబట్టి లేదు సర్దుకుంటుంది, లేదు తప్పు కాదు అంటారు. బట్ ఒక థెరపిస్ట్కి వెళ్ళినప్పుడు మొహం మీద చెప్తుంది, డూ రియలైజ్ దట్ నువ్వు చేసిన తప్పని, యు ఆర్ ఎట్ ఫాల్ట్ అని కూడా ఇట్స్ లైక్ అ మిర్రర్ కదా. వాళ్ళేం నేను తిట్టరు. పీపుల్ హూ నాట్ గాన్ టు థెరపీ, ఐ డోంట్ వాంట్ దెమ్ టు గెట్ స్కేర్డ్. అదే, ఐ డోంట్ వాంట్ బి రన్ అవే లైక్ ఫ్రమ్ థెరపీ. బట్ ఐ థింక్ ఇట్స్ అ మిర్రర్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు టర్మ్స్ వచ్చాయి అబ్బా, ట్రామా డంపింగ్ లైక్ యూ సెడ్, అండ్ చాలా కొత్త టర్మ్స్ వచ్చాయి. అప్పట్లో ఈ టర్మ్స్ కూడా తెలీదు, లైక్ గ్యాస్ లైటింగ్ అండ్ ఏవో చాలా కొత్త వచ్చాయి. ఓ వావ్, దీన్ని ఇలా అంటారా అని కూడా. సో ఐ జస్ట్ థింక్ ఎవ్రీబడి నీడ్స్ థెరపీ అండ్ రిలేటబుల్. I think everybody needs therapy. Everybody does need therapy. I think it is actually very helpful. Sometimes start చేసిన తర్వాత you'll realize it. Sometimes ఒక నీడ్, ఏదో అగైన్ పాడ్కాస్ట్ ఏదో చూస్తుంటే ఎవరో అన్నారు ఏంటి అంటే, మీరు జిమ్కి ఎవరో లైక్ వై డూ యూ డూ థెరపీ అని చెప్పి. దిస్ వాజ్ ఆల్మోస్ట్ 3, 4, 5 years ago. Therapy was not so cool back then, and then there is still taboo around it. Even today therapy is cool now. It's at least Gen Z is using Gen Z. Gen Z thinks therapy is cool. Wow, only as long as they're getting help, I think we're good. సో పాడ్కాస్ట్లో ఏమన్నారంటే, లైక్ దిస్ వాస్ Kevin Sebastian. Somebody asked him, why you taking therapy? What's up with you? Are you okay? అని అన్నారు. సో Kevin was like, do you go to gym? Like, yeah. The other person, the host or whoever the other person was, yeah,
వై యూ గోయింగ్ టు జిమ్, యూ నాట్ ఫిజికలీ ఓకే, ఇస్ దేర్ అ ప్రాబ్లమ్ విత్ యువర్ హెల్త్ అంటే హీ వాజ్ లైక్ నో. అంటే ఇట్స్ సేమ్ విత్ థెరపీ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా, థెరపీ అనేది ఓన్లీ ఒక నీష్ వాళ్ళకి, ఓన్లీ ప్రివిలేజ్డ్ వాళ్ళు దీని గురించి మాట్లాడతారు, డబ్బులు ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళే దీని గురించి మాట్లాడతారు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు రీసోర్సెస్ ఎంత ఎక్కువ అయ్యాయి అంటే దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ థెరపిస్ట్ డూయింగ్ దిస్ ఫర్ ఫ్రీ. స్లైడింగ్ స్కేల్స్ ఒకటి చేస్తున్నారు, నీకు ఎంత కుదిరితే అంత పే చేయనేది. ఇంకోటి చాలా మంది ఫ్రీగా కూడా చేస్తున్నారు. నీకు నిజంగా నీ మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు లిటరలీ ఇట్స్ అ గూగుల్ సర్చ్ అవే, గూగుల్ చేసి యూ కెన్ ఫైండ్ ఎ థెరపిస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆన్లైన్. బట్ బాయిల్స్ డౌన్ టు నీ మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉందా అని. లేదు పర్లేదు నేను ఎలా ఉన్నా పర్లేదు నా చుట్టూ వాళ్ళు భరించాలి అంటే స్టే ద సేమ్. దట్స్ ఆల్ ఐ సే. ఇట్స్ నాట్ అ ప్రివిలేజ్డ్ థింగ్, ఇట్స్ నాట్ అ కాస్ట్లీ థింగ్. చాలా ట్యాబు ఉంది కదా, మన ఇళ్ళల్లో ఇలాంటివి చేయరు, నీకు అసలు ఏమైందని, నువ్వు బాగానే ఉన్నావు కదా. లైక్ యూ సెడ్, జిమ్కి వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు అడగరు, ఇంట్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎందుకు అడగరు. లిటరలీ ఫిజికల్ హెల్త్ని ఎలా ట్రీట్ చేస్తామో మెంటల్ హెల్త్ని కూడా అలా ట్రీట్ చేస్తే మనం హ్యాపీయర్ ఉంటాం. ఫర్గెట్ ఎనీథింగ్ ఎల్స్, ఐ థింక్ మనం చాలా హ్యాపీ ఉంటాం, పీస్ఫుల్. Let's say you were doing a therapy session like 3 years back, 4 years back. Were you okay, telling your parents that I'm doing this? No, I think I took 2 years to tell them. Now they know, but first reactions, were they okay? Mom was, I think, and I think they were okay. They were fine. Fair enough. First, immediate ga, if I was like, let's say like I was taking the 1 hour call, okay. ఇది నేను అబ్జర్వ్ చేసాను స్టార్టింగ్లో. లెట్స్ సే లైక్ దిస్ వాస్ 3 years back, 4 years back. ఐ యూస్ టు నాట్ టెల్ పీపుల్ అరౌండ్ మీ. పేరెంట్స్, ఐ డోంట్ లివ్ విత్ మై పేరెంట్స్, బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది ఐఎమ్ గోయింగ్ టు గో ఆన్ అ కాల్ విత్ మై థెరపిస్ట్ అని చెప్పేదాన్ని కాదు నేను స్టార్టింగ్లోనే. ఇట్స్ లైక్ ఐ హ్యావ్ అ కాల్. సెల్ఫ్ ట్యాబ్ ఉండేది. నేను మేబీ స్టార్టింగ్లో అలా ఉండేదాన్నేమో, కానీ ఐ రియలైజ్డ్ ఎంత ఎక్కువ మాట్లాడితే దాని గురించి అంత నార్మలైజ్ చేస్తాం. కరెక్ట్. నేను కాఫీకి వెళ్తున్నాను, నేను థెరపిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను, సేమ్ డీల్ ఉండాలి. ఇఫ్ మై హస్బెండ్ కెన్ సే నేను వర్కౌట్ చేసి వస్తా, ఐ కెన్ సే నేను థెరపీ తీసుకొని వస్తా, లైక్ గివ్ మీ అన్ అవర్, రైట్? నేను అందుకే ఐ స్టార్టెడ్ బీయింగ్ సో వోకల్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ మెంటల్ హెల్త్ రే, అదైతే ఫార్ షూర్. Anybody who talks to me, ఇంకొక ప్రాబ్లం తెలుసా, how long have you been in therapy? Sorry if I can ask that. No problem at all. I think the first time I gave it a try somewhere in 2018. Okay, do you have a feeling of ఎవరైనా ఏదైనా ఒక ప్రాబ్లం గురించి చెప్తుంటే దిస్ కెన్ బి ఫిక్స్డ్ విత్ థెరపీ అనే ఫీలింగ్ ఎప్పుడైనా వస్తుందని? చాలాసార్లు వస్తుంది. నాకు చాలాసార్లు వస్తుంది. నువ్వు ఇఫ్ సంబడీ ఈస్ టాకింగ్ టు మీ, నేను హెల్ప్ చేస్తా వాళ్ళకి నాకు కుదిరినంత, కానీ ఇన్ మై హెడ్ ఐ నో దట్ థెరపిస్ట్ కెన్ హెల్ప్ దిస్ పర్సన్ బెటర్ దెన్ ఐ క్యాన్. నువ్వు జస్ట్ థెరపీకి వెళ్తే నీ లైఫ్ ఫిక్స్ అవుతుంది తెలుసా అని నేను ఎన్నిసార్లు అనుకుంటారండి నా హెడ్లో. సో నేను ఐ టాక్ సో మచ్ అబౌట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ అ నార్మల్ టోన్. అది క్యాజువల్ అవ్వాలి. నువ్వు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వెన్ యూఆర్ నాట్ ఫీలింగ్ గ్రేట్ యూ గో టు అ థెరపిస్ట్. సింపుల్ యాజ్ దాట్. యు నో వాట్ దిస్ రిమైండ్స్ మీ ఆఫ్? ఇప్పుడు అగైన్ వీఆర్ ఆఫ్ ద సేమ్ ఏజ్ కాబట్టి వెన్ వీఆర్ మీటింగ్ ఫ్రెండ్స్, లెట్స్ ఒక 4-5 కూర్చొని ఉన్నారంటే 100% షూర్ అందరు 4-5 ఎవాల్వ్డ్ ఉండరు. 2-3 ఉంటారు ఏంటంటే జోక్లు వేసేస్తారు, సమ్ సెన్సిటివ్ టాపిక్స్ మీద జోక్లు వేసేస్తారు అండ్ ఆల్ ఆఫ్ దాట్. థెరపీ అని చెప్తే థెరపీ తీసుకుంటున్నావా, ఎప్పటి నుంచి, ఏమైంది అని రియాక్షన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ఈ మధ్య నేను లైక్ కొంచెం సెన్సిటివైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు నాకు చుట్టుపక్కల కనిపిస్తే 1-on-1 జనాల మధ్యలో చెప్తే వాళ్ళకి ఎక్కదు, కొంచెం ఈగో ఇష్యూస్ ఉంటాయి ఆబ్వియస్లీ. ఫైన్ సంబడీ ఈస్ రియాక్టింగ్ లైక్ దిస్, దే డెఫినెట్లీ హ్యావ్ ఈగో ఇష్యూస్. వాళ్ళకి ఆ సెన్సిటివ్ టాపిక్ అయి ఉండొచ్చు కదా, నువ్వు ఎందుకు అట్లా అడిగు ఇలాగా. దిస్ ఇస్ మై వే ఆఫ్ నార్మలైజింగ్. వాళ్ళకి సెన్సిటివ్, లైక్ ఐ ప్రోబ్ దెమ్ విత్ క్వశ్చన్స్. డూ యూ థింక్ హీ ఆర్ షీ మైట్ హ్యావ్ ఫెల్ట్ బ్యాడ్? ఎందుకు పెద్ద విషయం ఏముంది, మనం గ్రూప్ మన ఫ్రెండ్స్ మధ్యలోనే కదా మాట్లాడుతున్నాం. అంటే కొన్ని విషయాలు నీకు కంఫర్టబుల్ లేను మాట్లాడితే ఎలా అనిపిస్తుంది? నాకు కంఫర్టబుల్ లేని ఏమి ఉండవు, ఇట్లానే మాట్లాడతారు వాళ్ళు, తెలుసు కదా నాకు కంఫర్టబుల్ లేని ఉండవు. కొంచెం ఇలాంటివి సెన్సిటివ్గా కొంచెం మన రియాక్షన్స్ ఇవ్వగలిగితే, ఎందుకంటే ఎవరికి ఏది ఇష్యూ అన్నది మనకు 100% తెలియదు. కొంతమందికి పేరెంట్స్ మైట్ బి అ టచీ టాపిక్, యూ డు నాట్ వాంట్ టు పాస్ క్యాజువల్ కామెంట్స్ ఆన్ థింగ్స్. కొంతమందికి యునో ఫ్యాట్ షేమింగ్,
కొంతమందికి దేర్ లాంగ్వేజ్, ఎవరికి ఎన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయో తెలియదు. నాకు చాలా ఇయర్స్ తర్వాత లావు అని అంటేనే బాడీ షేమింగ్ అనుకున్నాను, కానీ కొంతమంది సన్నం అని అన్నా ఫీల్ అవుతుంటారు. సో ఇలాంటి విషయాలు కొంచెం సెన్సిటివ్గా ఉండడం అందరూ నేర్చుకోవాలి. థెరపీకి వెళ్ళకపోయినా పర్లేదు. యా, ఐ థింక్ దట్ వే బ్లెస్డ్ విత్ లైక్ ద బెస్ట్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అబ్బా. వన్ చాలా సెన్సిటివ్, ఆర్ we go to the point where we make extremely dark jokes. Extreme dark అనమాట. అంటే క్యాన్సిల్ అయిపోతాం మేము ఇఫ్ ఇట్ కమ్స్ అవుట్. వీ కీప్ థింకింగ్ మేమందరం వీ షుడ్ హ్యావ్ అ పాడ్కాస్ట్ అని, అండ్ వీ థింక్ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది జైల్. సో అందుకే ఇట్లాంటివి చేయకుండా వీఆర్ నాట్ ఆన్ పాడ్కాస్ట్. బట్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ amazing bunch of friends. So I think they have been extremely sensitive when they had to be, and ippudu we've come to the dark jokes side, so it's very nice. Have you watched India's Got Latent? I think one episode I did, but not a lot. Opinions elaborately అసలు 1 mark ఒక్కటే ఎపిసోడ్ చూసాను అబ్బా. 1 episode మీద కూడా నేను 1 episode చూసి నేను ఒపీనియన్స్ ఫార్మ్ చేసుకున్నా. I like how there's no format. Okay. And I like how there are random guests. It's a different random guests every episode కదా. చాలా అలా ఉన్నప్పుడు చాలా ఫ్రీ ఫ్లోయింగ్ ఉంటుంది. నీకు జనరలీ ఆర్గనైజింగ్ పర్స్పెక్టివ్ లోకి యు వెంట్ ఆఫ్. సారీ మనకు అదే కదా వచ్చు, విమెన్ ఇన్ బిజినెస్. Did you enjoy it? What did you have anything to say? Which episode did you watch? Raghu was on it. Raghuram was on it. Oh damn. Okay. Yeah, ఆ ఎపిసోడ్ చూసాను. That's it. That was not a great episode. లిసన్, నేను చాలా నువ్వు ఆ క్వశ్చన్ అడిగావు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నేను చాలా లోకల్, నేను చాలా మాస్. నేను కన్జ్యూమ్ చేసే కంటెంట్ అంతా చాలా తెలుగు, తమిళ్. ఐ స్పీక్ తమిళ్ ఆల్సో. ఐ గ్రూ అప్ ఇన్ చెన్నై. సో తెలుగు, తమిళ్ అలాంటివే ఉంటాయి. అయ్యో, తెలుగు పర్సన్? ఐఎమ్ అ తెలుగు పర్సన్. ఓకే. చెన్నైలో ఐ గ్రూ అప్ అండ్ మై హస్బెండ్ ఇస్ తమిళ్, సో ఐ స్పీక్ తమిళ్ యాజ్ వెల్. బట్ చాలా మాస్. Do you have siblings? I do. Older brother. Oh, you are the younger one. Yeah. The spoiled, the brats. Yeah, elder ones are always responsible. They are. He is very responsible. Oh my God. Papa. I can understand. I can relate with him. I'm the eldest. I saw you made a video. Oh my adulting God. గురించి అని చెప్పి. It's not so long ago. It's been a month. Okay. ఏవో పనులు పెట్టుకుంటాం, మార్నింగ్ లేసాక లైట్ పోతుంది, మళ్ళీ దాన్ని చూసుకోవాలి. అదా యా స్టోరీ అనుకుంటా అది. యా పెట్టావును. మస్తు ర్యాంట్ చేస్తాను నేను అడల్టింగ్ గురించి. టెల్ మీ, వాట్ ఆర్ యువర్ థాట్స్ 20sలోని? ఇది అగైన్ కెరియర్ గురించి అడగట్లేదు, రిలేషన్షిప్స్ గురించి అడగట్లేదు. ఇన్ జనరల్ ఫర్ యూ యాజ్ అన్ ఇండివిజువల్, ఐ టేక్ కేర్ ఆఫ్ మై హౌస్ ఆల్సో. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్. ప్రతిదీ ఫస్ట్ 1 week బిల్లులు ఎన్ని కట్టుకోవాలి అని నేను ఇప్పటి వరకు కూర్చొని నాకు ఒక 10 minutes పడుతుంది ఏమేమి పే చేయాలని చెప్పి. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్? ఇప్పుడు బిల్లులు అనేది ఎవ్రీ మంత్ రికరింగ్ది. మనకి చాలా ఆఫర్స్ ఉంటాయి అనమాట అడల్టింగ్లో. అలాంటివి ఏంటంటే, ఒకటి నెల వచ్చే రికరింగ్వి విచ్ ఆర్ బిల్స్. ఎండ్ ఆఫ్ ద డే అలవాటు అవుతాయి మనకు. అది సడన్ సర్ప్రైజెస్ వస్తాయి కొన్ని. వావ్ సాగర్ అన్నట్టు. ఏంటంటే అవి సడన్గా వాషింగ్ మెషిన్లో సౌండ్ వస్తుంది, నీళ్ళు ఆగిపోతుంది. అంటే ఐ నెవర్ న్యూ సచ్ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జిస్ట్ రే. మమ్మీ వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు డీల్ చేసేవాళ్ళు కాబట్టి ఇవన్నీ మనకు తెలీదు. మోస్ట్ బిజార్ స్టఫ్ హ్యాపెన్స్. నువ్వుగా ఒక ఇంటికి మూవ్ అయినప్పుడు ఫస్ట్ నేను ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ వెన్ మాస్టర్స్ చేసినప్పుడు చెన్నైలో. అప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని, పీజీ లాగా. సో అప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే పీజీ ఆంటీ చెప్తే ఆంటీ చూసుకుంటారు. ఇప్పుడు పెళ్ళయ్యాక వెన్ వీ మూవ్డ్ అవుట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయా? ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి ఒక మనిషి అంటే, సడన్లీ 1 bird died in our balcony. Like, what do you do, right? And I have a nice ఒక సెమీ గార్డెన్ సిచ్యువేషన్ అనమాట, పెంట్ హౌస్. సో బర్డ్స్ వస్తుంటాయి. ఇట్ యూస్ టు లే ఎగ్స్ ఒక సీజన్లో. వీ సా నెలకు ఒక ఎగ్ కింద పడిపోయేది. అయ్యో గాలికి పడిపోయిందని చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఒకరోజు రెడ్ హ్యాండెడ్గా వీ సా ద బర్డ్ పుష్ 1 egg అవుట్. దాని తర్వాత దాన్ని చదివి చూస్తే అపారెంట్లీ ఇఫ్ ద మదర్ నోస్ దట్
ఆ పర్టిక్యులర్ ఎగ్ సిక్గా ఉంది అని అదే పుష్ చేసేస్తుందట, ఎందుకు లైక్ హ్యాచ్ ఇట్ అని. నా లైఫ్లో అసలు నేను సైన్సే చదువుకోలేదు, నాకు ఎందుకు ఇలాంటి నాలెడ్జ్ ఇవన్నీ. సో ఐ రియలైజ్ దట్ ఈ సీజన్లో ఇది అవుతుంది కాబట్టి ఈ సీజన్లో నేను ఈ ఫుడ్ వేయాలి ఈ బర్డ్కి. ఇంత నేర్చుకోవాల్సి వచ్చింది అబ్బా అడల్టింగ్. ఓసారి ఒక బల్లి వెళ్ళి ఒక స్విచ్ బోర్డ్లో చచ్చిపోయింది, లైక్ ఇట్ గాట్ ఎలక్ట్రిక్యూటెడ్ ఇన్సైడ్ స్విచ్ బోర్డ్. ఇలాంటి డిస్గస్టింగ్ స్టఫ్ నీ లైఫ్లో అవుతాయి అని అడల్టింగ్ వచ్చాకే యుల్ నో అనమాట. ట్యూబ్ లైట్లు మార్చాలి, ఐ నెవర్ న్యూ. ఎంత ప్రివిలేజ్ అంటే లైఫ్లో ట్యూబ్ లైట్ పాడైపోతే ట్యూబ్ లైట్ మార్చాలి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూబ్ లైట్, వెనకాల స్టాండ్కి ఇది మ్యాచ్ అవ్వాలి. ఇది యాక్చువల్లీ ఇవన్నీ జూమ్ అవుట్ చేసి చూస్తే చాలా చిన్న పనులు అనిపిస్తాయి, కానీ అది ఎంత హెడ్ స్పేస్ తీసుకుంటాయంటే అది అయ్యే వరకు టు డూ లిస్ట్ లో ఉంటుంది. నాకేమో టు డూ లిస్ట్ టిక్ చేయకపోతే పిచ్చి. సేమ్ ప్రాబ్లం. రీసెంట్ గా గీజర్ స్విచ్ స్టక్ అయిపోయింది వింటర్స్ లో. గీజర్ స్విచ్ ఎలా హౌ, సో దానికి ఫస్ట్ 1 week నేను స్ట్రెస్ అయ్యాను దాని గురించి. ఫస్ట్ మనకి రియాక్షన్ రాదు, ఎందుకంటే ఏం చేయాలి మనకి, ఏంటి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఎందుకంటే న్యూ ప్రాబ్లమ్ను గీజర్ స్విచ్ స్టక్ అయిపోవడం. రోజు ట్రై చేసేదాన్ని నేను, ఈరోజు వచ్చేస్తుంది అని చెప్పి ట్రై చేసి తర్వాత ఐమ్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు కాల్ సంబడి నౌ, ఇట్స్ టైమ్, ఐ కాంట్ బీ టేకింగ్ అ బాత్ ఇన్ ద కామన్. థ్యాంక్ గాడ్ ఫర్ ఈ మధ్యలో వచ్చిన యాప్స్. యా, ముందు లేకపోతే కిందకి వెళ్ళి ఆంటీ మీ ఇంట్లో ఎలక్ట్రిషియన్ ఉన్నారా అంటే మాకు కూడా కావాలి, ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చేది. All right, okay, that's it. Thank you very much for coming over. Thank you so much. GenZ's కి ఏమైనా ఇది ఇస్తారా? నేను GenZ ఐ థింక్ ఈ ఎపిసోడ్ మొత్తం ఇప్పుడు అరే 2025 నుంచి ఇంకేదో కూడా స్టార్ట్ అయింది కదా, బీటా. ఆల్ఫా అయిపోయింది, ఇప్పుడు బీటా కదా. చదువుకోండి ఫస్ట్. ఆఫ్-బీట్ కెరియర్స్ అని పెడుతున్నాం కదా, మేము చాలా కెరియర్ గురించి మాట్లాడాం, మరి అందులో నేను నేర్చుకోగలిగింది ఉందో లేదో తెలియదు. గో ఫర్ ఇట్ గైస్. అంటే ఇప్పుడు కూడా ఇంకా 2025లో కూడా ఆఫ్-బీట్ కెరియర్స్ చేయకుండా నేను ఎంసెట్ రాస్తా, ఇంజనీరింగ్ చేస్తా, యూఎస్ వెళ్తా, ఎంఎస్ చేస్తా అంటే కష్టం. క్రౌడ్ ఎక్కువైపోయింది మనకి. టైమ్ స్క్వేర్ లో కూడా మనం నాది నకిలీస్ కలిసి డాన్స్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఇప్పుడు ఫారైనా చైతన్య కాకుండా ఐఎమ్ ఆల్సో ప్రొడక్ట్స్. ఫార్చునేట్లీ ఫర్ మీ అది ఒక్కటి నా జీవితంలో జరగలేదు. స్కూల్ పైగా నేను నాట్ ఈవెన్ ఇంటో స్కూల్. ఐఐటి బ్యాచ్ కాదు, బట్ ఐ వాజ్ ఎలిజిబుల్. మనం టాపర్ ఆఫ్ ద బ్యాచ్, సో ఎలిజిబుల్. దాని తర్వాత ఐ డిడ్ ఎంఈసీ ఇంటర్లో. నాకు అసలు సైన్సే వద్దు, ఇప్పుడు ఎట్లా చేస్తావు ఇంజనీరింగ్ చూద్దాం నేను అని ఐ టుక్ ఎంఈసీ. సో ఐ థింక్ వాట్ వీ షుడ్ డూ ఇస్, ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలాగైతే ఎంటర్కి, ఎంసెట్, ట్రిపుల్ మన టైంలో ఉండేవో, ఇప్పుడు మనం ఎట్లా పెట్టాలంటే వీడియో కాంటెంట్ క్రియేషన్ మీద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలి. దట్ విల్ బి ఎ గ్రేట్ బిజినెస్ ఐడియా. ఐ థింక్ సో. అండ్ ఐ థింక్ ఇంకా కూడా ఇఫ్ లైక్ పీపుల్ ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ కెరియర్స్, 2025 అబ్బా, యూ కెన్ మేక్ మనీ సిట్టింగ్ అట్ హోమ్. ప్లీజ్ మేక్ మనీ, అంతే. మీ కెరియర్ గోల్ ఒకటే పెట్టుకోండి, మేక్ మనీ. What are those 3 offbeat careers that like you've heard of and you're like, oh damn, ఇది కూడా చేసి డబ్బులు సంపాదించొచ్చా? Going back to the start of the conversation, artist manager ఒకటి, we never thought that could be an actual thriving career. It is. And honestly చెప్పాలంటే హైదరాబాద్లో massive dearth of artist managers. In fact, GenZ వచ్చి కొంచెం యంగ్ చేస్తే మొత్తం సీన్ని చాలా బాగుంటుంది. సో ప్లీజ్ కన్సిడర్ కమింగ్ ఇన్ టు ఆర్టిస్ట్ మేనేజ్మెంట్. హైదరాబాద్లో జాబ్ ఉంటుంది అని ఎట్లా తెలుస్తుంది? ఎవరు పోస్ట్ చేయరు కదా, ఎలా తెలుస్తుంది అది? నేను చాలా మందికి ఆలోచించాను, నేను కూడా ఇది యాక్చువల్లీ గో టు రీచ్ అవుట్ టు బ్యాండ్స్ అబ్బా, రీచ్ అవుట్ టు ఆర్టిస్ట్. ఇన్స్టాగ్రామ్ లిటరలీ 1 message అవే. ఆజేంగ్ జాబ్ ఎలా వచ్చింది అనుకుంటున్నావు? ఒక్కొక్క స్టేషన్కి వెళ్ళి ప్లీజ్ ఇస్తారా, జాబ్ ఉందా అంటే ఇంటర్న్షిప్ ఇచ్చారు, దాని తర్వాత జాబ్ వచ్చింది. ఎవ్వరూ ఫోన్ చేసి నీకు ఇవ్వరు జాబ్స్. అండ్ దేర్ ఇస్ ఓన్లీ సో మచ్ లింక్డ్ఇన్ కెన్ డూ ఇన్ దిస్ స్పేస్, రైట్? నువ్వు లింక్డ్ఇన్లో కార్పొరేట్ అవన్నీ యూ విల్ మైట్ గెట్, బట్ ఇంకా మన సైడ్ ఆఫ్ థింగ్స్లో ఇట్ హ్యాస్ టు గ్రో అ లాట్ మోర్. అలా ఇది కూడా చేసి డబ్బులు సంపాదించచ్చా అన్నావు కదా. ఐ థింక్ హెయిర్ అండ్ మేకప్ ఇస్ సచ్ అ మ్యాసివ్ ఫీల్డ్ రైట్ నౌ. అండ్ అంత డబ్బులు సంపాదించేసారు నాకు తెలియలేదు ముందు నార్మల్ హెయిర్ అండ్ మేకప్ ఓకే, బట్ ఇప్పుడు దేర్ ఇస్ లైక్ లెవెల్స్ ఆఫ్ ఇట్. అండ్ పెళ్ళి ఒక సెపరేట్ అండ్ ఈవెంట్స్కి సెపరేట్, దిస్ ఇస్ సో మచ్ టు ఇట్. ఐ నో సంబడి హూ మేక్స్ ప్లేలిస్ట్ ఫర్ లివింగ్.
touche. But yeah, I think that's really cool. I think atla event management also for me ఎప్పటి నుంచి అవుతోంది, బట్ ఇప్పుడు the kind of events that are coming up, I think very cool job. Yeah, agreed. I think అక్కడ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. Or you could be a podcaster. There's like YouTuber. Is there money in it? There is for sure. Okay. And I think content creation is going to be the next big thing. Yeah. From It is already kada. It already is. Apparently scope ఇంకా 10 folds more అని చెప్పి నేనైతే వింటున్నాను. Like I never cared enough to go into the statistics because that's not how I function. But we are consuming a lot. Like you said, you don't stick to a certain channel or this thing kada. Meeru, like you said that like you will switch according to your mood. సో కన్సంప్షన్ అన్నది మూడ్ బేస్డ్గానే నడుస్తుంది చాలా వరకు. ఇప్పుడు నేను కూడా ఒక ఛానల్ చూడను, నేను మల్టిపుల్ పాడ్కాస్ట్ గెస్ట్ ప్రకారం చూస్తాను. అప్పుడప్పుడు ఆ గెస్ట్ ఏ షోకి వెళ్ళినా అవన్నీ చూసేస్తాను ఫ్లోలో. సో ఇలాంటివి, సో కాంటెంట్ క్రియేషన్ కుడ్ బి ద నెక్స్ట్ బెస్ట్ థింగ్. అండ్ కాంటెంట్ క్రియేషన్లోనే చాలా ఉన్నాయి, కెమెరా నుంచి ఎడిటర్స్. ఐ థింక్ there is a need for a lot of cool editors, and I think some people are killing at it, but some people are doing a really bad job at it. Still they are thriving because they don't have enough good editors in the market. So editing ivanni cool. All right then, thank you very much. Thanks a ton.